ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక ఫామ్ ఫిల్ చేసావు గుర్తుందా? ఆన్లైన్ బిజినెస్ రిగార్డింగ్. గుర్తుంది సార్. ఎస్ సాయి, దాని రిగార్డింగ్ కాల్ చేశాను. ప్రజెంట్ కంఫర్టబుల్ 5 minutes? ఫైనల్ కంఫర్టబుల్ సార్. ఓకే పర్ఫెక్ట్. ఎస్ సాయి, కాస్త నేను డీటెయిల్స్ షేర్ చేసేదానికన్నా ముందు కాస్త నీ గురించి చెప్పా. ప్రజెంట్ నువ్వు ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు? ప్రెసెంట్ అయితే నాది కోన దగ్గర ఉంది సార్. తొలి పక్కన కోన దగ్గర తెలంగాణలో. ఓకే, సో ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటావు? స్టూడెంటా లేదా వర్కింగా? ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నావు, స్టూడెంట్ ఆర్ వర్కింగ్? ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, ప్రిపేర్ అవుతున్నా ప్రజెంట్. ఓకే ఓకే, నైస్. ప్రజెంట్ నీ ఏజ్ ఎంత సాయి? ఏజ్, వాట్స్ యువర్ ఏజ్? ప్రెసెంట్ 24 సార్. 24. ఓకే ఓకే సాయి. సో రీజన్ ఏంటి ఇది ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎనీ పర్టికులర్ రీజన్ సాయి? సార్ ఆన్లైన్ బిజినెస్ ఎందుకోసం చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ ప్రజెంట్ నువ్వు జాబ్ ప్రిపేర్ అవుతూ ఉన్నావు కదా, సో ఆన్లైన్ బిజినెస్. సైడ్ సైడ్ ఇన్కమ్ వల్ల చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే మీ సపోర్ట్ వల్ల ఏమైనా చేస్తే చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, సో అయితే జాబ్తో పాటు ఒకవేళ సైడ్ ఇన్కమ్ కూడా కావాలని చెప్పి నువ్వు ఫామ్ ఫిల్ చేసావు. ఎస్, ఓకే పర్ఫెక్ట్ సాయి. సో నేను కాస్త డీటెయిల్స్ షేర్ చేస్తాను డెఫినెట్గా. బట్ బిఫోర్ దట్ అయితే సాయి, కాస్త నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రీవియస్ ఆన్లైన్ బిజినెస్ ఎప్పుడైనా నువ్వు చేసావా? మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ? అసలు ఏం చేయలేదు సార్. ఫస్ట్ టైం? రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ చేయండి సార్. రీసెంట్ గా ఓకే. ఈ ఇయర్ పాస్ అవుట్ సార్ నేను. ఇయరే పాస్ అవుటా? ఓకే, కంగ్రాచులేషన్స్, బీటెక్ పాస్ అయ్యో. సో అయితే సో నీకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు? లేదు సార్. ఓకే ఓకే సాయి. సో అయితే నీకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి నువ్వు మొత్తం డీటెయిల్గా కాస్త నేర్చుకొని నువ్వు వర్క్ స్టార్ట్ చేయగలవు కదా. సో దట్స్ వై నేను నీకు అసలు ప్రాసెస్ చెప్తాను. ఒక 5 minutes కాల్లో నీకు మొత్తం అయితే క్లారిటీగా అర్థం కాదు, ఓకేనా? బట్ ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్. అయితే నీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ సాయి, సో ఫస్ట్ నాకు ఇది క్లారిటీ ఇవ్వ. నువ్వు ఫామ్ ఫిల్ చేసావు కదా, డీటెయిల్స్ ఇచ్చావు సోషల్ మీడియాలో చూసి. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నువ్వేమనుకొని ఫిల్ చేసావు? లైక్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికే ఆపర్చునిటీ అనుకున్నావా, లేదా మినిమం పే చేయాల్సి వస్తుంది అనుకున్నావా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అనుకున్నావు. అనుకున్నాను సార్. ఓకే ఓకే, షూర్. అయితే నీకు అదే నీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను స్టార్టింగే. ఫస్ట్ ఏంటంటే సాయి, అయితే ఈ ప్రజెంట్ డేస్లో ఫ్రీగా నీకు ఏం దొరుకుతుంది చెప్పు? ఏం దొరుకుతుందే కాదు సార్. సో ఇక్కడ కూడా మనకి ఫ్రీగా అయితే ఏం లేదు, మనం మినిమం పే చేయాలి. అది ఎంత అంటే 99 రూపీస్. 99, నియర్లీ 100 రూపీస్. 99 సార్. యా 99. అది దేనికోసం నేను క్లారిటీగా చెప్తాను నీకు, ఓకేనా? ఓకే సో నీకు ఆల్ కంఫర్ట్, నీకు ఓకే అంటే నువ్వు లాస్ట్లో నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు, నీ ఇష్టం మొత్తం, ఓకేనా? ఓకే ఓకే సో ఫస్ట్ టైం నెక్స్ట్ ఒక 2 minutes నీకు అసలు డీటెయిల్స్ నీకు ప్రొవైడ్ చేస్తాను, కాస్త క్లియర్గా విను. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లాస్ట్లో నన్ను అడగచ్చు నువ్వు. సరే. ఓకే సాయి, ఫస్ట్ థింగ్ నా పేరు అమర్, నేను నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. బేసికలీ విన్నర్ సర్కిల్ అనే కమ్యూనిటీలో యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నేను వర్క్ చేస్తూ ఉంటాను, ఓకేనా? సో విన్నర్ సర్కిల్ నేమ్ విన్నావా నువ్వు? విన్నా సార్ ఇప్పుడు. విన్నర్ సర్కిల్, ఓకే ఫస్ట్ టైం. ఓకే ఓకే, సో ఈ విన్నర్ సర్కిల్ కమ్యూనిటీ ఏంటి అంటే ఒక యూత్ కమ్యూనిటీ. యంగ్స్టర్స్కి ఎవరైతే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అయితే ఆన్లైన్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో మేము నేర్పిస్తాం ఇక్కడ, ఓకేనా? సో నువ్వు సోషల్ మీడియా వాడుతూ ఉంటావా సాయి? వాడతాను సార్ సోషల్ మీడియా కట్ట. ఓకే, సో డైలీ బేసిస్ ఈ రోజుకి ఎన్ని గంటలు వాడుతూ ఉంటావు? 2 1 or 2. 1 or 2 hours యూజ్ చేస్తావు. సో పర్పస్ ఏంటి అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమా, లేదా ఏమైనా మనీ ఏం చేస్తూ ఉంటావా? ఎంజాయ్ ప్లస్ స్టడీ పర్పస్. స్టడీ కూడా, ఓకే ఓకే ఓకే. సో అయితే మన వర్క్ కూడా త్రూ సోషల్ మీడియా ఉంటుంది సాయి. అయితే ఒక స్మాల్ థింగ్, సోషల్ మీడియాని వాడుకొని అదే 2 hours నువ్వు సోషల్ మీడియాని యూజ్ చేస్తూ మంత్కి ఒక 10,000 to 15,000 ఏం చేస్తే హ్యాపీయా నీకు? హ్యాపీ సార్. సో మన వర్క్ దాని బేసిస్ పైనే ఉంటుంది. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఒక బ్రాండ్తో కొలాబ్ అవుతాం. ఆ బ్రాండ్కి రెవెన్యూ జనరేట్ చేస్తూ మనం ప్రాఫిట్స్ ఏం చేస్తామన్నమాట ఇక్కడ, ఓకేనా? సో వర్క్ పరంగా 5 domains ఉంటాయి. 5 domainsలో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటి అంటే లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్, ఓకేనా? ఈ 5 domainsలో మన వర్క్ ఉంటుంది. సో వీటి పరంగా నాలెడ్జ్ ఉందా, లేదా ఫస్ట్ టైం వింటున్నావా? ఫస్ట్ టైం. చెప్పండి సార్. సో లీడ్ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, కాలింగ్స్, చాటింగ్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఫస్ట్ 2 తెలియదు సార్ నాకు. ఇదే ఫస్ట్ టైం ఏంటో. ఫస్ట్ టైం, ఓకే. ఈ కాలింగ్స్ అండ్ చాటింగ్ అయితే కాస్త అర్థమైంది నీకు. అర్థమైంది. సో ఈ పర్సనల్ బ్రాండింగ్ ఐడియా ఉందా? స్పెషల్ బ్రాండింగ్ అంటే కొంచెం ఈ బ్రాండింగ్ ప్రమోషన్ గట్టా ఉండదు సార్. అయ్యా నో పర్సనల్ బ్రాండింగ్ అంటే మన పర్సనాలిటీ త్రూ సోషల్ మీడియా మనం పెంచుకోవడం,
ఓకే, నో ఇష్యూ. అయితే సో ఫస్ట్ టైం విన్నావు కాబట్టి నీకు అసలు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. వీటి పరంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. వన్స్ ఒకవేళ నువ్వు మా బిజినెస్ చేయగలవు, ఫిట్ అవుతావు మాకు అనిపించింది అనుకో, నీకు అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాయి, ఇప్పుడైతే నువ్వు ఎలా అయితే ఫామ్ ఫిల్ చేసావో, మాకు ఆల్మోస్ట్ 150 పీపుల్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు వీక్లీ బేసిస్లో. సో ఇంతమందికి మేము సపోర్ట్ చేయలేము. మల్టిపుల్ యూనివర్సిటీస్ నుంచి, కాలేజ్ నుంచి ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటారు. అండ్ అయితే నీకు తెలుసు, ఫామ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కరు సీరియస్గా ఉండరు. కొంతమంది టైంపాస్ కోసం ఫిల్ చేసేస్తూ వెళ్తారు. సోషల్ మీడియా అంటే అంతే. సో దట్స్ వై అయితే మాదొక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఎవరైతే సీరియస్గా ఉన్నారో నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలని, వాళ్ళు మాత్రమే మేము ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ బిజినెస్ మొత్తం నువ్వు అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక 3 hours నువ్వు టైం ఇవ్వాలి. 3 hours. అది సింగిల్ డే కాదు, డైలీ 1 hour. ఓకేనా? 3 days వర్క్షాప్ అండి. సో అంటే నువ్వేమనుకున్నావు, సింగిల్ డేలో 3 hours అనుకున్నావా? ప్రతిరోజు 3 hours అచ్చా, నో 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 నో, అంత టైం మాకు ఉండదు కదా. సో దట్స్ వై ఇక్కడ ఏంటంటే 3 days వర్క్షాప్ ఏంటి అంటే, నీకు డే 1 రోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అంటే డే 2 రోజు మనం వర్క్ చేసే బ్రాండ్ డీటెయిల్స్ అని మనకు ప్రొవైడ్ చేస్తారు, డే 2. అండ్ డే 3 రోజు నువ్వు ఎన్ని వేస్లో మనీ ఏం చేయగలవు నీ క్లారిటీ ఇస్తారు. ఓకేనా? టోటల్ 3 days. ఈ 3 daysలో నువ్వు మనీ అయితే ఏం చేయవు, ఫర్ ఓన్లీ లెర్నింగ్, నేర్చుకుంటూ వెళ్తావు, బిజినెస్ ఏంటో తెలుసుకుంటావు. ఓకేనా? సో ఈ 3 days తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా అన్ని అటెండ్ అయ్యావు, మాకు బాగా అనిపించింది అనుకో, 3 days తర్వాత నువ్వు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. 4th day నుంచి నువ్వు మనీ ఏం చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది 3 days ప్రాసెస్. ఇది ఈవినింగ్ టైంలో 7 to 8 o'clock జరుగుతూ ఉంటాయి వర్క్షాప్స్ అనేవి. 7 నుంచి 8 o'clock. 7 నుంచి 8 o'clock అయితే అటెండ్ అవ్వగలవా ఆ టైం? అటెండ్ అవుతాం కానీ బొక్కుని ఇంటికి వస్తు డైల్లో ఉంటాం సార్. బస్ లో ఓకే, ఇప్పుడు ఆర్టీఎస్ బస్ లో వస్తాం సార్ నేను. అచ్చా, ఓకే ఓకే ఓకే. అది సో అయితే అనదర్ 8 to 9 కూడా ఉంటుంది ఇంకో వర్క్షాప్ అనేది. ఈ 2 టైమింగ్స్లో ఉంటాయి. నేనైతే పర్లేదు సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకుని వింటాను సార్. ఓకే, సో 8 to 9. సో ప్రాపర్గా నువ్వు అటెండ్ అవ్వగలుగుతానంటే నాకు క్లారిటీ ఇవ్వు. బికాజ్ ఏంటంటే ఆ స్లాట్ ఇప్పుడు నీకు బుక్ చేశాను అనుకో, సో ఆ స్లాట్లో మళ్ళీ వేరే వాళ్ళు ఎంటర్ అవ్వలేరు, అందుకోసం. సో అటెండ్ అవ్వగలవా ఆ టైంలో? పర్ఫెక్ట్. ఓకే దెన్ అయితే 8 to 9 ఓకే కదా? ఓకే సార్. ఓకే సాయి. అండ్ అయితే సెకండ్, ఈ వర్క్షాప్ నీకైతే చెప్పానో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. నీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, మినిమం పే చేయాలని 99 rupees అనేది. 100 rupees. అది దేనికోసం అంటే ఈ వర్క్షాప్ కోసం. సో ఈ పేమెంట్ ప్రాసెస్ వల్ల మాకు అసలు ఫిల్టర్ అవుట్ అయిపోతారు, ఎవరు టైం పాస్ చేసేవాడు అండ్ ఎవరు సీరియస్గా ఉండేవాళ్ళని. దట్స్ వై. ఓకేనా? అండ్ ఇక్కడ వరకు నీకు ఏమైనా క్వశ్చన్, ఏమైనా డౌట్ ఉందా సాయి? ఏమీ లేదు కానీ యా, ఏమీ లేదు సార్, డౌట్ ఏం గట్టా. డౌట్స్ అయితే ఏం లేవు. ఓకే ఓకే. సో నాకు అసలు కన్ఫర్మేషన్ ఇవ్వు సాయి, అయితే ఈ వర్క్షాప్ అటెండ్ అవుతావా నువ్వు 99 rupees పే చేసి? అదే 1 hour లో ఫోన్ చేసి చెప్పచ్చా? ఓకే, అంటే పే చేస్తావా లేదా అని 1 hourలో చెప్తావా? చెప్తాను సార్. ఓకే, సో ఇంకేమైనా డౌట్ ఉందా ఏంటి? ఏం డౌట్ లేదు సార్ ఇక్కడ. అచ్చా, ఓకే. అంటే 1 hour దేనికోసమని? దట్స్ సింపుల్. 1 hour దేనికోసమని అంటే 1 hour టైం ఉండదు. సో మన కాల్ మాట్లాడిన తర్వాత ఒక 30 minutes వరకు అయితే నేను టైం ప్రొవైడ్ చేయగలను. మా డాడీ గారు బయట లేదు సార్, అది చెప్తాకే ఎక్స్ప్లెయిన్ చేస్తాకే కావాల్సి ఉన్నారు. అచ్చా, ఓకే ఓకే. సో అయితే 8 o'clock నాకు చెప్పగలవా? సార్ 8 o'clock అయితే చెప్పగలను. ఓకే సాయి. సో అయితే ఇప్పుడు నాకు ఒక సింపుల్ థింగ్ నాకు చేయి అయితే, బికాజ్ ఏంటంటే 1 hour లోపు నేను టైం హోల్డ్ చేసి పెడతాను. ఇది 1 hour తర్వాత నువ్వు నాకు క్లారిటీగా ఆన్సర్ ఇవ్వలేదు అనుకో, సో మళ్ళీ నేనేం రిమూవ్ చేసేస్తారు. దట్స్ వై. ఓకేనా? సో ఇది నా నంబర్ సేవ్ చేసుకో, అమర్ అని. ఓకే సార్. అండ్ అయితే నేను నాకు ఒకసారి వాట్సాప్లో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఒకసారి మెసేజ్ చేయి. ఓకేనా? సో వితిన్ 2 minutesలో నీకు మా టీం వాళ్ళు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. ఓకేనా? అయితే ఈ 1 hourలో కాస్త చూడు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నీకు షేర్ చేస్తారు అండ్ ఒక పోస్టర్ నీకు షేర్ చేస్తారు. ఓకేనా? అవి చెక్ చేసుకో. ఓకే సాయి, ఆల్ ది బెస్ట్. హలో. హలో. హాయ్ హేమాకర్. సార్ చెప్పండి. హాయ్ హేమాకర్, గుడ్ ఈవినింగ్. బయటనావా? హలో. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. యా హేమాకర్, వాయిస్ వస్తుందా అది? వినిపిస్తుంది సార్. ఎస్ హేమాకర్, ఈరోజు 7 o'clockకి నీ వర్క్షాప్ ఉంది, గుర్తుందా? గుర్తుంది సార్. యా, జస్ట్ ఫర్ రిమైండర్ నేను కాల్ చేశాను. నీకు మా టీం వాళ్ళు వాట్సాప్లో నీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఓకేనా? ప్రాపర్గా నీకు వాట్సాప్లో వచ్చే ప్రతి డీటెయిల్ని ప్రాపర్గా చెక్ చేస్తూ ఉండు. అండ్ సెకండ్ అయితే ఈరోజు మీటింగ్ 7 o'clock ఉంటుంది. నువ్వు ఒక 2 minutes ముందే జాయిన్ అవ్వాలి. ఓకేనా? బికాస్ ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ వెబినార్, ఎవరిని పడితే మన లోపలికి ఎంటర్ చేయరనమాట. నువ్వు ఎప్పుడైతే జాయిన్ అవుతావో, జాయిన్ అయిన తర్వాత అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది.
అందులో నేను చెక్ చేసి మా టీం వాళ్ళు చెక్ చేసి ఒక్కొక్కరిని అలౌ చేస్తూ వెళ్తారనమాట. ఓకేనా? దట్స్ వై ఒక 2 మినిట్స్ ముందు జాయిన్ అవ్వనుకోని ఒక ఆన్ టైంకి నువ్వు ఎంటర్ అవ్వగలవు మీటింగ్‌లోకి. ఓకే సార్. ఓకేనా? సో, అండ్ అయితే నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి అన్నీ డీటెయిల్‌గా నీకు ఆడియో నోట్ కాసేపట్లో వస్తది. ఓకేనా? అది ప్రాపర్‌గా విను. అండ్ ఎగ్జాక్ట్‌గా 7:00కి సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అండ్ వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకో. మీటింగ్ అటెండ్ అయ్యేది 3 డేస్‌ది. బికాజ్ ఈ 3 డేస్ నువ్వైతే అటెండ్ అవుతావో వీటి బేసిస్ పైనే నీ టోటల్ ఎర్నింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఓకేనా? నోట్స్ ప్రిపేర్ చేసుకో. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఏమైనా క్వెషన్ కానీ నీ మైండ్‌లో ఏమైనా అర్థం కాకుండా ఉంటే నోట్ చేసి పెట్టుకో. మీటింగ్ అయిన తర్వాత మనం పర్సనల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సో, ఇది ప్రాసెస్. అండ్ జూమ్ యాప్ ఎలా వాడాలో ఐడియా ఉందా? హ్మ్. జూమ్ యాప్ ఎలా యూజ్ చేయాలో ఐడియా ఉంది కదా? సో, ఓకే. ఎనీ క్వెషన్, ఎనీ డౌట్ ఉందా ఇంకా నీకేమైనా? లేదు, ఇంకేం లేదు సార్. డన్. అండ్ ప్రాపర్‌గా అర్థం చేసుకో బిజినెస్ మొత్తం. దాని తర్వాత నీకు ఎలా స్టార్ట్ అవ్వాలని డీటెయిల్‌గా నేను చెప్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ టాస్క్ హిమాకర్, అయితే నీకు ఒక స్మాల్ బెనిఫిట్ ఉందన్నమాట. అదేంటంటే నువ్వు ఎంతైతే పే చేసావు కదా 99, అది నీకు రీఫండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ దానికి నువ్వు చేయాల్సింది ఒకటేంటంటే నీ సర్కిల్‌లో అంటే నీ ఏజ్ గ్రూప్‌లో ఎవరైనా నీలాంటి వాళ్ళు అంటే పార్ట్ టైమ్ మనీ ఎర్న్ చేయాలి, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, నీలాంటి వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఒక పోస్టర్ నీకు పంపిస్తాను. అయితే నీ సైడ్ నుంచి ఎవరైతే ఫార్మ్ ఫిల్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో అంటే ఎలిజిబుల్ అయిన తర్వాత మా టీం వాళ్ళు వాళ్ళతో మాట్లాడతారు. అందులో ఎవరైనా సెలెక్ట్ అయ్యారనుకో నీకు నీ అమౌంట్ నీకు రీఫండ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వై. అండ్ అయితే డోంట్ షే టు అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎవరిని ఫిల్ చేపించొద్దు. లిమిటెడ్ పీపుల్‌ని మా టీం వాళ్ళు ఫిల్టర్ ఔట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో నీకిప్పుడు నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఒక ఫార్మ్ పంపిస్తాను. ఒక పోస్టర్ పంపిస్తాను. అది నువ్వు స్టోరీ పెట్టు అండ్ ఆ లింక్ షేర్ చేయి. నీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే. ఓకేనా? ఓకే సార్. ఓకే హిమాకర్. అండ్ మీటింగ్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద సెషన్. ఓకే. సో ఈ రకంగా ఎవరైతే ఎన్రోల్‌మెంట్ అయిన తర్వాత చేసైతే సెకండ్ ఒక ఇన్ఫర్మేషన్ రిమైండర్ కాల్ మనం చేయాలి బిఫోర్ ద డే 1 సెషన్. సో ఇప్పుడు నేను మీకు కలవం చేసి చూపించాను. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఈ పర్సన్ నుంచి మనం రిఫరల్ లీడ్స్ మనం తీసుకోవచ్చు. ఈ పర్సన్ చేత ఇప్పుడు నేను ఆ పర్సన్‌కి మెసేజ్ చేస్తాను. ఒక పోస్టర్ పంపిస్తాను. ప్లస్ దాంతో పాటుగా అయితే ఆ గూగుల్ ఫార్మ్ లింక్ పంపిస్తాను. సో ఈ 2 పంపించడం వల్ల ఆ పర్సన్ స్టేటస్ పెడతారో ఎవరైతే ఆ సర్కిల్, ఆ ఫ్రెండ్, ఈ పర్సన్ ఎవరైతే లీడ్ ఉన్నారో ఈ పర్సన్ నుంచి ఎవరైతే రిఫరెన్స్ నుంచి ఎవరైతే వస్తారో సో అవన్నీ మనకి ఫ్రీ లీడ్సే అనమాట అవన్నీ. సో ఈ రకంగా మీరు ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ పెట్టించండి. దాని బేసిస్ పైన మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా లీడ్స్ వస్తూ ఉంటాయి. మీరు వాళ్ళ మీద వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కాల్‌లో. హలో. యాహ్! హాయ్ హిమాకర్. హాయ్. ఏం డిన్నర్ చేస్తున్నావా? లేదు, అయిపోయింది ఓకే. ఓకే. ఎక్కడ హాస్టల్‌లో నువ్వు ఇంట్లోనే ఉండేది హిమాకర్? సార్. హాస్టల్‌లో నువ్వు ఉండేది? లేదు, లేదు. ఓకే. డే స్కాలర్. డే స్కాలర్. ఓకే. ఓకే. బై ద వే ఏ కాలేజ్ నుంచి చదివేది? ఏ కాలేజ్? నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. ఓకే. సీఎస్‌ఈయా? సిఎస్సి. ఓకే. సేమ్ మనది కూడా సీఎస్‌ఈ బ్యాచ్ కంప్లీట్ అయింది నాది కూడా. యెస్. ఓకే హిమాకర్. అండ్ అయితే యెస్. ఓకే. డే 1 మీటింగ్ మొత్తం అటెండ్ అయ్యావు కదా హిమాకర్? అటెండ్ అయ్యాను సార్. సో మొత్తం ఎలా అనిపించింది? డే 1 మీటింగ్ ఫస్ట్ డే ఆన్‌లైన్ బిజినెస్ వర్క్‌షాప్ అటెండ్ అయ్యావు ఈ రోజుది. మొత్తం అర్థమైందా నీకు? అర్థమైంది సార్. సో ఎనీ క్వెషన్, ఏమైనా డౌట్, ఏమైనా అర్థం కాకుండా ఏమైనా ఉన్నాయా నీకు ఈ రోజు పరంగా? ఈ రోజు అయితే ఏం లేదు సార్, ఇప్పుడు అర్థమైంది బాగా. ఓకే. ఓకే. సూపర్. సూపర్. అండ్ సో అయితే నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. నీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నాకు ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడైతే ఏం లేవు. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. అండ్ అయితే నేను కొన్ని ఫ్యూ డీటెయిల్స్ అడుగుతాను. సో దట్ నాకు కాస్త తెలుస్తుంది నువ్వు ఎంత బాగా విన్నావు అని. ఓకే. ఓకేనా? సో అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నావా హిమాకర్? ప్రిపేర్ చేసుకున్నా సార్. సూపర్. సూపర్. దెన్ ఈ కాల్ అయిన తర్వాత నాకు షేర్ చేయాలి వాట్సాప్‌లో. ఓకేనా? Hmm. సో ఫస్ట్ థింగ్ అయితే మనం వర్క్ చేసే బ్రాండ్ నేమ్ ఏంటి చెప్పగలవా? ఆ టైప్ అదే వెస్టీజ్. వెస్టీజ్. ఓకే. నైస్. అండ్ అయితే వెస్టీజ్ బ్రాండ్‌కి అండ్ విన్నర్ సర్కిల్‌కి లింక్ ఏంటి? సార్. విన్నర్ సర్కిల్‌కి వెస్టీజ్‌కి లింక్ ఏంటి అని? అంటే బ్రాండ్స్ అదే టైప్ అయ్యి బ్రాండ్స్ మనం హుహు. ఆ, ఏంటి మనం ఇన్స్టా సోషల్ మీడియాలో మనం హ్మ్. చెప్పు. కరెక్టే. యాహ్! అది సోషల్ మీడియాలో మనం సేల్ చేయడం. ఓకే. Hmm. సో ఈ విన్నర్ సర్కిల్ అనేది ఏంటో చెప్పగలవా? అసలేంటి విన్నర్ సర్కిల్ అనేది ఏంటి? సార్. విన్నర్ సర్కిల్ అనేది ఏంటో చెప్పగలవా? లేదు. ఓకే. ఓకే. సో నువ్వు విషయం ఇంకొద్ది క్లారిటీ ఇస్తాయి నీకు. అయితే విన్నర్ సర్కిల్ అనేది ఏంటి అంటే ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ లాంటిది. అయితే మనకి విన్నర్ సర్కిల్ ఏమి ఇన్‌కమ్ ఇవ్వదు. మన ఈ విన్నర్ సర్కిల్ ఏంటంటే ఒక సొసైటీ నీకు ఇక్కడ అన్ని స్కిల్స్ కానీ, గైడెన్స్ కానీ మొత్తం నీ దగ్గర నీకు నేర్పిస్తారు. మనం బ్రాండ్‌తో కొలాబ్ అయ్యాం లైక్ వెస్టీజ్ నువ్వు చెప్పింది. సో ఆ బ్రాండ్‌తో మనం కొలాబ్ అయ్యి మనకు ఆ బ్రాండ్ వాళ్ళు మనీ ఇస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఒక సొసైటీ నీకు గైడెన్స్, స్కిల్స్ అన్నీ నీకు దొరుకుతాయి. నేర్పిస్తారు. ఓకేనా? అండ్ విన్నర్ సర్కిల్ అనేది కంపెనీ కాదు, ఒక కమ్యూనిటీ. కమ్యూనిటీ. యాహ్! పర్ఫెక్ట్. అండ్ అయితే వెస్టీజ్ అనే బ్రాండ్ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది చెప్పగలవా?
ఏమేమి ఇండస్ట్రీస్లో వెస్టీజ్ వర్క్ చేస్తూ ఉంటుంది? సార్ అర్థం కలదు. వెస్టీజ్ బ్రాండ్ అంటే మ్మ్. ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తుంది అని. ఇండస్ట్రీస్. ఇండస్ట్రీయా ఇది డిఎస్ఐ, యా, పర్ఫెక్ట్, నైస్. డిఎస్సి ఫుల్ ఫామ్? డిజిటల్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఓకే డైరెక్ట్ డైరెక్ట్. సెల్లింగ్ ఇండస్ట్రీ. యా, డైరెక్ట్ అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఏంటి చెప్పగలవా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే అసలు ఏంటి? అంటే మనము కంపెనీ నుంచి మనకి డైరెక్ట్ వచ్చి మనం సెల్ చేయడం ఓకే సోషల్ మీడియాలో. ఓకే. సో నార్మల్ గా ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసుకుంటే వాళ్ళకి వచ్చి ఇంకా ఇంకా మధ్యలో ఇంకేవే ఉండి అలాగా కాకుండా మనం డైరెక్ట్ గా సెల్ చేయడం మనకు వస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకటే ఇక్కడ మనం ఏది సేల్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ మనకే వస్తాయి అనమాట. అది మన ఇష్టం. మనం ఊరికే షాపింగ్ చేసుకుంటూ కస్టమర్గా ఉండొచ్చు, లేదా మనం వాటి సేల్ చేసి ప్రాఫిట్ అయినా ఇచ్చేయచ్చు. ఓకేనా? సో ఎస్, ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ అయితే వెస్టీజ్ నేమ్ నువ్వు ఎప్పుడైనా విన్నావా, లేదా ఈ రోజే ఫస్ట్ టైమా? ఈ రోజు ఫస్ట్ సార్. ఓకే, ఎందుకు అర్థమైందా? ఎందుకు ఇప్పటి వరకు నువ్వు వినలేదు? ఏమో ఇప్పుడు దాకా అయితే వినలేదు సార్, వేరే బ్రాండ్స్ అయితే విన్నాను అంతే. అంటే వేరే అంటే ఎలాంటివి? అంటే నార్మల్ గా లైక్ సంతూర్, కోల్గేట్ ఇలాంటివా? లైక్ సంతూర్, కోల్గేట్. అంతే నార్మల్ గా డైలీ యూజెస్ ఉంటాయి కదా అవి. ఓకే. ఇదంతా లేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చెప్పావు. మ్మ్. ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కదా, వర్క్ చేసేది వెస్టీజ్ అనేది. సో నీకేంటంటే బయట సంతూర్ లేదా కోల్గేట్ ఎనీ బ్రాండ్ నువ్వు ఇప్పుడు మీరు మీ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారో, ఆ బ్రాండ్ ఉందని నీకు ఎలా తెలిసింది? టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఆ, సెలబ్రిటీ వచ్చి చెప్తాడు, ఈ క్రీమ్ వాడాను నేను తెల్లగా అయిపోయాను, ఇది తాగాను నేను స్ట్రెంత్ వచ్చింది అని, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మ్మ్. ఇది కానీ వెస్టీజ్ ఏంటంటే యాడ్స్ ఇవ్వదన్నమాట. మ్మ్. ఇది అక్కడ అడ్వర్టైజ్మెంట్కి వచ్చే ప్రాఫిట్స్ అంతా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా? సో అర్థమైందా ఇంతవరకు ఎందుకు నువ్వు వినలేదు బ్రాండ్ నేమ్ అనేది? సో 21 years నుంచి ఉందన్నమాట. వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ ఇన్ ఇండియాలో వెస్టీజ్ అనేది. పర్ఫెక్ట్. అండ్ అయితే పీవీ అంటే ఏంటో చెప్పగలవా? సార్ పీవీ, పాయింట్ వాల్యూ. పాయింట్ వాల్యూ. ఎస్, ఓకే. అది ఎలా వస్తుంది మనకి ఆ పీవీ అనేది? ఆ పీవీ మనకి ఎలా వస్తాయి? ఇవి అది మనం అది ప్రాఫిట్స్ చేసే దాన్ని బట్టి. ఓకే, ప్రాఫిట్స్ కాదు, టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ మనం చేసే దాన్ని బట్టి మనకి ఆ పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి? అది మనకి ఇంకా మనం ఇదేంటి ఆ పాయింట్స్ బట్టి ఒక్కొక్క లెవెల్లోకి వెళ్ళొచ్చు. లైక్ బ్రాంజ్ కానీ ఇంకా ఇంకొన్ని లెవెల్స్ ఉంటాయి. ఇంకొన్ని లెవెల్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఇంకా మనకి 500 నుంచి ఇంకా 0 నుంచి 499 పీవీ దాకా ఒక దాంట్లో ఉంటాం. తర్వాత నెక్స్ట్ ఇంటికి వస్తే వేరే స్టేజ్ లోకి వెళ్తాం కదా, వేరే ఓ లెవెల్కి వస్తుంది. ప్లస్ అలాగే మనకి ఆ పీవీ అనేది ఇన్కమ్ అనమాట. ఆ పాయింట్స్ ఎంతైతే మనం జనరేట్ చేస్తామో టర్న్ ఓవర్ బేసిస్ పైన మనకి ఆ ప్రాఫిట్స్ కూడా అలాగే వస్తాయి. ఓకేనా? అండ్ ఎస్, ఓకే, పర్ఫెక్ట్. బాగా విన్నావు నువ్వైతే. అండ్ ఇంకేమైనా క్వశ్చన్ ఏమైనా అడగాలనుకున్నావా? డే 1 పరంగా నీకేం లేదు. దాని పర్ఫెక్ట్. అండ్ అయితే అండ్ నీకు మీటింగ్ తర్వాత కొన్ని లింక్స్ నీకు షేర్ చేస్తుంటారు. కోడ్ సెండ్ చేసావా? సీక్రెట్ కోడ్ నీకు చెప్పుంటారు మీటింగ్ ఎండింగ్లో. ఓకే, సెండ్ చేసావా వాట్సాప్కి? ఓకే, పర్ఫెక్ట్. మా టీం వాళ్ళు ఇంకా సేపట్లో పంపిస్తారు, లేదా ఆల్రెడీ పంపించుంటారు. వచ్చాయా నీకు? ఓకే, పర్ఫెక్ట్. అండ్ చూసావా అన్ని? అవి చూసావా ఇంకా లేదా? ఇంకా చూడలేదు. ఓకే. సో అయితే ఈరోజు చూడు, నైట్ పడుకునే ముందు. ఓకేనా? నీకు ఇంకా బ్రాండ్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. బ్రాండ్ వెబ్సైట్ నీకు వచ్చి ఉంటుంది. ఒకసారి బ్రాండ్ వెబ్సైట్ విజిట్ అవ్వు, మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయి. ఓకేనా? నీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఒక వీడియో ఉంటుంది బ్రాండ్ గురించి, ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ అయ్యారు, నీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ అయితే నైస్ దెన్. అయితే డౌట్స్ అయితే ఏం లేవు కదా నీకు? పర్ఫెక్ట్, డన్. అయితే ఓకే హిమాకర్, రేపు డే 2 ఉంటుంది. డే 2 కూడా సేమ్. అయితే రేపు దీనికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట రేపు డిస్కస్ చేసేది మనం. బికాస్ అందులో సేమ్ టైం 7 to 8. నీకు 3 days అదే టైమింగ్ ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్? యా, డన్. ఇంకా ఎవరికైనా చెప్పావా దీని గురించి? మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసావా? ఓకే. అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదా ఇలా అటెండ్ అవుతున్నానమ్మా అని? చెప్పలేదు, వాళ్ళకి వచ్చిన తర్వాత ఏదైనా అచ్చా, యా. సేమ్ మా పేరెంట్స్ కూడా అంతే, స్టార్టింగ్ ఏది నమ్మలేదు. యా, డన్. నో ఇష్యూ. అంటే ప్రాపర్గా నువ్వు మొత్తం తెలుసుకున్న తర్వాత చెప్పావనుకో, అది కూడా బెస్ట్ కదా, అదే బెస్ట్. మనకి ఏం తెలియకుండా ఇలా డబ్బులు వచ్చేస్తే అంటే ఎవరు నమ్మరు. సో డన్. అండ్ నాకు తెలిసి ఇంకా నీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వర్క్ ఏం చేయాలి అసలు, అండ్ అయితే మనం ఏమేం చేయాలి, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ నీకు నెక్స్ట్ 2 సెషన్స్లో క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ రేపు డే 2 మీటింగ్ సేమ్ టైమింగ్ ఉంటుంది, 7 to 8. ఓకేనా?
సేమ్ అలాగే అటెండ్ అవ్వు ఈరోజు ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నావు ఇన్ ద సేమ్ వే. ఓకేనా? డన్. ఓకే హిమాకర్, రేపు మీట్ అవుదాం మళ్ళీ. డన్. ఓకే సార్, థ్యాంక్ ఓకే దెన్, గుడ్ నైట్. యూ. సో నియర్లీ ఎగ్జాక్ట్గా 8 to 9 minutes, ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes మీరు మాట్లాడచ్చు. ఇది డే 1 మీటింగ్ అయిన తర్వాత జస్ట్ ఒక ఫాలో అప్ కాల్. సో ఏదైతే డే 1 మీటింగ్లో మనం అయితే డిస్కస్ చేస్తారో, మీటింగ్లో ఆ పర్సన్ అయితే విన్నారో అది ప్రాపర్గా అర్థమైందా లేదా, ఏమైనా క్వశ్చన్స్ అబ్బాయికి ఉన్నాయా లేవా, డౌట్స్ ఇవన్నీ మనం క్లారిఫై చేస్తాం. సో ఇక్కడ నేను మాట్లాడిన పర్సన్కి అయితే ఎక్కువ డౌట్స్ ఏం లేవు కాబట్టి ఇవి కొన్ని క్వశ్చన్స్ నేను అడిగాను. ఒకవేళ ఆ పర్సన్ డౌట్స్ అడిగితే ఆ డౌట్స్ మనం క్లారిఫై చేయాలి. అండ్ బై ద వే, అయితే డే 2లో జరిగే మ్యాటర్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు అవి చెప్పకూడదు. అవి నీకు డే 2 మీటింగ్లో తెలుస్తాయని చెప్పాలి. ఓకేనా? అండ్ డే 3లో జరిగే వాటి గురించి ఇన్కమ్ ఎలా వస్తుంది ఇప్పుడే నాకు చెప్పండి అంటే అప్పుడు నువ్వు చెప్పకూడదు. బికాస్ 3 days ఉండేది దానికోసమే. డే 3లో నువ్వు పెట్టడం నీకు తెలుస్తుంది అని. ఓకేనా? డే 1 మీటింగ్ పరంగా ఏవైతే డిస్కస్ చేసామో వాటి పరంగా ఆ పర్సన్ కరెక్ట్గా అర్థమైందా లేదా అని మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఈ రకంగా ప్రాసెస్ డే 1 ఆఫ్టర్ ఫాలోఅప్ ఈ విధంగా ఉంటుంది. సో సేమ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అండ్ అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీ టీంలో అయితే స్టార్ట్ అవుతారో అందరికీ యూజ్ అయ్యేలా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్లో మళ్ళీ మీట్ అవుదాం. డే 2 సేమ్ హిమాకర్తో డే 2 బిఫోర్ కాల్ ఎలా ఉంటుంది, డే 2 తర్వాత ఎలా కాల్ ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. టేక్ కేర్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి హలో, హాయ్ హిమాకర్. హాయ్, ఎక్కడ బయటనావా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా సార్, కాలేజ్ నుంచి వచ్చాను. అచ్చా, ఓకే. ఈ టైం అవుద్దా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి? దూరం ఉంటుంది కాలేజ్. అచ్చా, ఓకే ఓకే. డన్ డన్ డన్. జస్ట్ అయితే అదే ఈరోజు డే 2 సెషన్ ఉందిగా, జస్ట్ ఫర్ రిమైండర్ కాల్ చేశాను. సో అయితే ఎలాగలవా 7 o'clock కల్లా? యా, ఓకే ఓకే ఓకే. డన్ హిమాకర్. అయితే నీకు మా టీం వాళ్ళు అన్ని వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో డన్ దెన్. లింక్ రాకపోతే 7:50 కల్లా మళ్ళీ మెసేజ్ చేయి వాట్సాప్లో. ఓకేనా? ఓకే. సో ఇది డే 2 బిఫోర్ నేను చేసిన జస్ట్ ఒక స్మాల్ ఫాలోఅప్ కాల్ అనుకోవచ్చు. జస్ట్ ఈరోజు మీటింగ్ ఉందని జస్ట్ ఒక పర్సన్కి రిమైండ్ చేశాను. అండ్ ఎస్టర్డే డే 1 ఫాలోఅప్, డే 1 ఆఫ్టర్ ఫాలోఅప్ తర్వాత ఎస్టర్డే ఆఫ్టర్ డే 1 ఫాలోఅప్ తర్వాత నేను కాస్త డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. అయితే డే 2 సెషన్లో ఏమేమి డిస్కస్ చేస్తామని కాస్త క్లారిటీ ఇచ్చాను. సో అందుకే ఈరోజు మళ్ళీ సేమ్ రిపీట్ చేయకుండా జస్ట్ అయితే మెయిన్ పాయింట్స్ చెప్పాను. మీటింగ్ ఉంటుంది 7 o'clockకి. జస్ట్ రిమైండర్. అయితే మన సైడ్ నుంచి ఎవరైతే ప్రాస్పెక్ట్స్ ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రిమైండ్ దెమ్. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీరు కాల్ చేయాలి వాళ్ళకి. ఒక 30 minutes బిఫోర్ లేదా 1 hour ముందు వాళ్ళకి కాల్ చేయాలి. సో దట్ కాస్త వాళ్ళకి గుర్తొస్తుంది ఒకవేళ మర్చిపోయినా. ఓకేనా? సో ఇది డే 2 కన్నా ముందు మనం చేసే ఫాలోఅప్. అండ్ డే 2 ఫాలోఅప్ తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తాను. హలో. హలో, హాయ్ హిమాకర్. సార్. సార్. హాయ్ హిమాకర్, ఏం చేస్తున్నావు? అయ్యా ఏం లేదు సార్, ఇప్పుడు ఏం లేదు, ఖాళీ. అచ్చా, ఓకే ఓకే. సో అదే డే 2 మీటింగ్ అయింది కదా. సో అయితే డే 2 మీటింగ్ అంతా ప్రాపర్గా అర్థమైందా? ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్ ఈ రోజు పరంగా? క్వశ్చన్ ఉంది సార్, క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, షూర్, డిస్కస్ చేద్దాం అవన్నీ. అండ్ అయితే ఫస్ట్ థింగ్ నాకు చెప్పా, డిన్నర్ అయిందా? అయిపోయింది సార్, మీది? ఏం లేదు, ఇంకా తినాలి. 9:30 అవుతుంది మేము తినేసరికి. సో మీరు విలేజా హిమాకర్? విలేజా లేదా టౌనా? అర్థం కాలేదు. విలేజా మీది లేదా టౌనా? ఇది టౌన్ సార్, కానీ నాది ఇది ప్రాపర్ గా నాది ఆంధ్రానే, ఇక్కడ ఉంటాం అంతే. అవునా, ఓకే. అంటే ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఉంటున్నావా లేదా ఫ్యామిలీ? ఇంకా మా డాడీ ఇక్కడనే జాబ్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు సెటిల్ అయితే అక్కడే కదా? సెటిల్ అయితే అక్కడే ఉన్నారు హైదరాబాద్లో. కానీ నాది ప్రాపర్ అంటే అక్కడనే, నాది ఆంధ్ర. అచ్చా, ఓకే ఓకే. ఆంధ్ర బిడ్డ అంట. ఓకే, ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్ర విజయనగరం. విజయనగరం, ఓకే. స్లాంగ్ వేరేలా ఉంటుంది కదా విజయనగరంలో? స్లాంగ్ మాట్లాడే భాష అంటే ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీకాకుళం అక్కడే మారిపోద్ది, వెళ్తే ఇంకా మారిపోతుంది. ఏంటో నువ్వు ఇలా ఉంటాయి ఆ భాష అయితే. మాకు తెలిసిన ఒక టీం మెంబర్ ఉన్నాడు, సో ఆ ప్లేస్ నుంచి. ఎస్, ఓకే హిమాకర్. అయితే ఈ రోజు మీటింగ్ పరంగా నీకు ఏం అర్థమైంది చెప్పా? వాట్ ఈస్ బిజినెస్ అని అర్థమైంది సార్. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకోటి చెప్పారు కదా సార్, మెయిన్ 2 things అని, ప్రొడక్ట్ అండ్ సర్వీస్, అది అర్థం కాలేదు. ఓకే, డిస్కస్ చేద్దాం అది. ఇంకా రిక్వైర్మెంట్స్, సేల్స్, ఇంకా మీరు 5 products చెప్పారు కదా. అవునవును, 5 products. దానిలో 5th one కొంచెం అర్థం అవ్వలేదు అంతే. ఓకే, 5th one ఏంటి గుర్తుందా? ప్రొడక్ట్ నేమ్ ఏంటి? కాల్షియం. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇవి కొన్ని డౌట్స్ ఉన్నాయి నీకు. సో నేను డౌట్స్ క్లారిఫై చేస్తా, దాని తర్వాత ఓవరాల్ నువ్వు కలిసి నాకు చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ నువ్వు అడిగావు కదా అసలు ఏంటి అంటే ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి అది అని. సో ఐ థింక్ నువ్వు ఫస్ట్ టైం కదా హిమాకర్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం?
అవును ఫస్ట్. సో ఐ థింక్ పక్కా నీకు ఈ డౌట్స్ ఉంటాయిలే. సో అందుకే నీకు స్టార్టింగ్ మీటింగ్లో పక్కా క్లారిటీ ఇస్తాం. అయితే బిజినెస్ అనగానే అయితే చూడు, ప్రొడక్ట్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నీకు తెలిసిన మంచి బిజినెస్లు, ఇప్పుడు నువ్వు వాడే మొబైల్ ఫోన్ కావచ్చు, మీరు ఇంట్లో యూస్ చేసే ప్రతి ప్రొడక్ట్ కావచ్చు, అయితే ప్రపంచం మొత్తం రన్ అయ్యేది టూ థింగ్స్ పైనే. ప్రొడక్ట్ అయినా ఉండాలి, లేదా ఒక సర్వీస్ అయినా ఉండాలి. ఈ రెండు లేకుండా నీ డే టు డే లైఫ్లో ఏది నడవదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్ వెళ్తున్నావు, కాలేజ్ వాళ్ళు నీకు ప్రొవైడ్ చేసేది ఏంటి? సర్వీస్. ఎడ్యుకేషన్ నీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు జియో మొబైల్ ఫోన్ ఉంది, జియో సిమ్ అనేది ప్రొడక్ట్, వాళ్ళు నీకు ప్రొవైడ్ చేసే వైఫై నెట్వర్క్ ఇవన్నీ ఏంటి? సర్వీస్. సేమ్ ఇలాగే బిజినెస్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. బిజినెస్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకు కూడా ఈ టూ థింగ్స్ కావాలి. ఇది ఒక ప్రొడక్ట్ అయినా మనం క్రియేట్ చేయాలి, లేదా ఒక సర్వీస్ అయినా మనం ప్రొవైడ్ చేయాలి బయట కస్టమర్స్కి. దాని బేసిస్ పైన మనకి వాళ్ళు మనీ ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళి అయితే నీకు పెన్ కావాలని ఉంది, నువ్వు వెళ్ళి ఆడ ఈ ఊరికి డబ్బులు ఇచ్చేస్తావా? 10 రూపీస్ మనకు అవసరం కాదు. అంతేగా. ఇప్పుడు అయితే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, 20 రూపీస్ ఉంది, అయితే షాప్ వాడి దగ్గర డబ్బులు లేదని చెప్పి ఊరికి డబ్బులు ఇస్తామా మనం? లేదు. అయితే ఆ 20 రూపాయలకి మనకు కావాల్సిన మనం తీసుకుంటాం, ఎనీ ప్రొడక్ట్ అయినా. సేమ్ అలాగే మనం ఒక బిజినెస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో మనం బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్రొడక్ట్ అయినా ఒక సర్వీస్ అయినా ఉండాల్సిందే. ఈ రెండు లేదంటే అది స్కామ్ అనమాట. కొన్ని నడుస్తూ ఉంటాయి. ఐ థింక్ నువ్వు ఫేస్ చేసేవో లేదు నాకు తెలియదు. అయితే బయట ఎలా ఉంటాయంటే నీకు ప్రొడక్ట్ ఏమి ఉండదు, సర్వీస్ ఏమి ఉండదు, నువ్వు డబ్బులు పే చేయి, నీకు డబ్బులు వస్తాయి అంటారు. అయితే నువ్వు 10,000 కట్టు, ఒక 5 డేస్లో నీకు 20,000 అవుతుంది, 1,00,000 కట్టు, 1 మంత్లో 2,00,000 అవుతుంది, ఇలా. సో అలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రొడక్ట్ ఉండదు, సర్వీస్ ఉండదు, ఏమీ ఉండదు, కానీ నీకు మనీ ఇస్తా అంటారు. ఇంపాసిబుల్ అది. బట్ నేను మనం చేసేది ఒరిజినల్ బిజినెస్, రియల్ బిజినెస్ మనం చేయబోతున్నాం. సో దట్ ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఉంటుంది, సర్వీసు ఉంటుంది. సో అయితే అర్థమైంది ఇప్పుడు ఈ ప్రొడక్ట్ సర్వీస్ అనేది ఏంటో. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు నువ్వు క్రోర్స్లో మనకేం అక్కర్లేదు. కొన్ని కోట్లు పెట్టి ఒక ప్రొడక్ట్, ఒక కంపెనీ ఓపెన్ చేసి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మీటింగ్లో వినే ఉంటావు. అయితే యాక్చువల్గా ఒక బిజినెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. అయితే అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎన్నో థింగ్స్ ఉంటాయి, లీగాలిటీ చూసుకోవాలి, కంపెనీ ఓపెన్ చేయాలి, స్టాఫ్, టీమ్, చాలా ప్రాసెస్ ఉంటుంది. యా, నేమ్ కంపెనీ పీపుల్ నీకు అది అర్థమై ఉంటుంది. యా. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి వెస్టీజ్ అనే బ్రాండ్ మనం కొలాబ్ అవుతాం కాబట్టి మనకి ఏంటంటే వెస్టీజ్ ఈ ప్రాసెస్ అంతా సింపుల్ చేసింది. ఇప్పుడు వెస్టీజ్లో ఏంటంటే నువ్వు ఏం చేయాల్సి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏం అక్కర్ల. వెస్టీజ్లో మనం పార్ట్నర్ అవుతాం, జస్ట్ ఒక బేసిక్ టర్న్ ఓవర్ చేసి పార్ట్నర్ అయిన తర్వాత వెస్టీజ్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ అంతా మన పేరు మీదకి వస్తుంది అనమాట. సో నువ్వు ఎంతైతే టర్న్ ఓవర్ మనం చేస్తామో నీకు కంపెనీ వాళ్ళు నేను పార్ట్నర్గా చేసుకొని నీకు ప్రాఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ వెళ్తారు. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్, నువ్వు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి డౌట్, నువ్వు అడిగిన డౌట్కి ఆన్సర్. అండ్ సెకండ్ ఇంకోటి ఏదో అడిగా. అదే మీరు ఇది ప్రొడక్ట్స్ చెప్పారు కదా సార్, ఇది ఫిఫ్త్ వన్ యా, కాల్షియం. కాల్షియం అర్థం కాలేదా? సో కాల్షియం అయితే ప్రతి ఒక్క పర్సన్కి కావాల్సిన ప్రొడక్ట్ అది. అయితే బోన్స్ అంతా ఉండేది కాల్షియమే కదా, టీత్ అండ్ బోన్స్ అని. సో అయితే ఎస్పెషల్లీ కాల్షియం అనే సప్లిమెంట్ మన అందరికి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన మదర్స్కి. అయితే ఏజ్ పెరిగే కొద్దీ లేడీస్లో కాల్షియం ఇంటేక్ తగ్గిపోతుంది. సో దానివల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. బోన్స్ వీక్ అయితే తెలిసిందే, అయితే జాయింట్ పెయిన్స్ అని ఎవ్రీ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ కాల్షియం అనే సప్లిమెంట్ ఏం చేస్తుంటే మన బోన్స్ హెల్త్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్ అనమాట. ఎస్పెషల్లీ మదర్స్కి బాగా ఇంపార్టెంట్. సో అలా. ఓకేనా? సో ఇవి కొన్ని సప్లిమెంట్స్, 5 సప్లిమెంట్స్ మనం డిస్కస్ చేసాం. ఆ 5 నీకేది బాగా నచ్చింది? ఆ 5 ప్రొడక్ట్స్లో నీకే ప్రొడక్ట్ బాగా నచ్చింది? 5లోని ఇది ఫోర్త్ వన్ సార్, స్పినల్ అంటే ఒక Spirulina. Yeah. ఫ్రూట్స్ 1 kg ఫ్రూట్స్ ఇది కోసం 1 క్యాప్సూల్ అన్నారు కదా సార్, ఆహాహా. ఇమ్యూనిటీ బూస్టర్ అది. యా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అది కూడా, నాది కూడా అది. సో డన్ నైస్ ప్రొడక్ట్. అది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. అండ్ దాని బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి. నువ్వు ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేసావనుకో స్పైరులినా అని, నీకు ఆయుర్వేదిక్ పరంగా ప్రతి ఒక్కరు చెప్తారు అది పక్కా కన్జ్యూమ్ చేసుకోవాలని. సో అండ్ ఇది డౌట్ వచ్చిందా నీకు, ఏం మెడిసిన్సా టాబ్లెట్స్ అని డౌట్ ఏమైనా వచ్చిందా? సార్ ఇది సప్లిమెంట్స్ నువ్వు చూసావు కదా, లైక్ కాల్షియం, సిఎండి, ఫ్లాక్స్ ఆయిల్, ఇవన్నీ. ఇవి వినగా నీకు మెడిసిన్స్ ఏమైనా గుర్తొచ్చా? అరే టాబ్లెట్లా ఇవన్నీ అని ఏమైనా అనిపించిందా? అనిపించింది సార్. ఇంకోటి 15 క్యాప్సూల్ ఉంది కదా, అంటే నాకు అట్లా అనిపించింది. ఓకే. కామన్ డౌట్ అది. అయితే నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మీటింగ్ విన్నప్పుడు, వెస్టేజ్ గురించి తెలుసుకునేటప్పుడు నాకు సిమిలర్లీ అలాగే అనిపించింది అనమాట. ఏంటంటే అరే ఇప్పుడు మందులా, మన డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ నాకు మైండ్లో తిరిగాయి. బట్ ఏంటంటే ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. వీలైతే ఈ కాల్ కట్టిన తర్వాత నువ్వు ఒకసారి చాట్ జీపీటీ లేదా జెమినీ AI ఎక్కడైనా అడుగు ఒకసారి ఈ క్వశ్చన్ని. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్. అయితే ఇవేంటి అంటే, సప్లిమెంట్ అనేది ఏంటి అంటే ఈక్వల్ టు ఫుడ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు బూస్ట్, హార్లిక్స్ అని తాగేవాళ్ళం కదా, సో అవి పౌడర్ ఫామ్లో మనం తీసుకునేవాళ్ళం మిల్క్లో కలుపుకొని. సిమిలర్లీ అయితే ఇవి క్యాప్సూల్స్ రూపంలో మనకి ఇస్తారనమాట. ఇవి అయితే కెమికల్స్ అలా ఏమీ లేకుండా ఫుల్ న్యాచురల్ ఫుడ్స్ నుంచి వాటి మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి క్యాప్సూల్స్ రూపంలో మనకి పంపిస్తారు. సప్లిమెంట్ అనేది ఏం చేస్తుందంటే ప్రివెన్షన్ అనమాట.
అయితే మనకి ఏవైతే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే కావాల్సినవి ఇవన్నీ మనకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చేయడానికి హెల్ప్ అవుతాయి సప్లిమెంట్స్ అనేవి. మెడిసిన్ అనేది ఏంటి, నీకు ఫీవర్ వచ్చినప్పుడు మనం వేసుకుంటాం అది తగ్గడానికి. సో ఆ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడే నువ్వు సాల్వ్ చేయాలి అనుకుంటే మెడిసిన్స్, అందులో మెడికల్ ఇవన్నీ ఉంటాయి, హాస్పిటల్స్ ఇవన్నీ వెళ్ళాల్సి వస్తే ఇవన్నీ చేయాలి. కానీ సప్లిమెంట్స్కి ఏంటంటే అవి ఏం అక్కర్లేదు. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు మనకి అయితే మనకు అనిపిస్తుంది ఓకే నేను వీక్గా ఉన్నాను, నాకు న్యూట్రిషన్ సరిగ్గా నేను డైలీ తినట్లేదు అంటే స్పైరుల్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. బికాస్ మనకు తెలుసు కదా డైలీ నువ్వు డైలీ యాపిల్ ఎప్పుడు తింటావు చెప్పు, లాస్ట్ యాపిల్ ఎప్పుడు తిన్నా? సో అయితే నీవు ఎగ్జాక్ట్లీ యా, మనకి అప్పటి వరకు ఏం గుర్తున్నావు, ఏమైనా సడన్ గా డెంగ్యూ లేదా ఫీవర్ వచ్చింది అనుకో అప్పుడు అన్ని గుర్తొస్తాయి, కోకోనట్ వాటర్ తాగాలి, ఫ్రూట్స్ తినాలి అని. సో బట్ ఏంటంటే ఈ స్పైరులిన్ అనేది మనకి అది ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ అండి, దాని గ్యాప్లో మనకి అది ఫిల్ చేస్తుంది. దట్స్ ఇట్, ఓకేనా. అండ్ ఒకసారి నువ్వు ఇంకా రీసెర్చ్ చేయొచ్చు ఒకసారి సప్లిమెంట్స్ వర్సెస్ అండ్ మెడిసిన్ అని, చాట్ జీపీటీ అడుగు, ఏఐ అని, నీకు అది తెలుస్తాయి. ఓకేనా. దాన్ని ఇవి కొన్ని ఐ థింక్ ఇవి అర్థమయ్యాయి నీకు, బిజినెస్ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయా? స్టార్టింగ్ మనం డిస్కస్ చేసాం లైక్ అయితే టైం లివరేజ్ అనేది ఏంటి అని, టైం ఈక్వల్ టు మనీ, అర్థమైందా? అర్థమైంది సార్. నైస్, ఓకే. అండ్ అయితే ఇక్కడ మన మెయిన్ వర్క్ నీకు క్లారిటీ వచ్చిందా? ఈ రోజు నీకు అది డిస్కస్ చేస్తాం. సార్ వేటి మీద ఉంటుంది మన మెయిన్ వర్క్ అనేది? సార్ మన మెయిన్ వర్క్ వేటి మీద ఉంటుంది? యా, మన వర్క్ మెయిన్ మనం ఏం చేయబోతామని ఇక్కడ స్టేజ్ ప్రొడక్ట్స్ మనము ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేస్తాం, ప్రమోట్ చేస్తాం. టర్న్అప్స్ చేస్తాం. యా, టర్న్ ఓవర్ జనరేట్ చేస్తాం. టర్న్ఓవర్. అండ్ ఇంకోటి నువ్వు స్టార్టింగ్ లో ఉన్నావు రిక్రూట్మెంట్ అండ్ సేల్స్, ఈరోజు డిస్కస్ చేసాం మనం. మన మెయిన్ వర్క్ ఏంటంటే ఆ 2 థింగ్స్. మనం ఏంటంటే కాస్త టీమ్ బిల్డ్ చేయాలి. రిక్రూట్మెంట్ అంటే మనం అంటే ఏంటి అంటే అర్థమైందా రిక్రూట్మెంట్ అంటే ఏంటి అని? ఆ పీపుల్ని హైర్ చేసుకోవడం. టీమ్ లాగా. యా, ఒక టీం మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ ఓపెన్ చేసావు అనుకో, నువ్వు ఒక్కడివే అయితే మొత్తం నడపలేవు కదా. మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం, ఎవరు మంచి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఈవెన్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏవైతే గూగుల్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్, అక్కడ కూడా జాబ్స్ కోసం అందరూ వెళ్తూ ఉంటారు కదా, హైర్ చేసుకుంటారు. సిమిలర్లీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవరైతే పార్ట్ టైం మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో నీ ఫ్రెండ్స్లో లేదా బయట సోషల్ మీడియాలో చాలా మంది వెతుకుతూ ఉంటారు పార్ట్ టైం కోసం. మనం వాళ్ళని అందులో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో, ప్రాపర్గా అర్థం చేసుకోగలరు బిజినెస్ని, మనం సెలెక్ట్ చేసుకొని మన టీంలో మనం జాయిన్ చేయించుకుంటాం వాళ్ళని. ఓకేనా. వాళ్ళ ద్వారా మనం టర్న్ ఓవర్ జనరేట్ చేస్తాం. సో దాని బేసిస్ పైన మన ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా. సో మెయిన్ వర్క్ మనది రిక్రూట్మెంట్ పైన అండ్ సేల్స్ పైన ఉంటాయి. అండ్ సేల్స్ అంటే వెళ్ళి బయట అమ్మాలి అనుకున్నావు ఏమైనా? అర్థమైందిగా మీటింగ్లో. మనకు సిస్టమ్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆటోమేటిక్గా మన టీంలో ఆటోమేటిక్ టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ హిమాకర్, ఇది ఈరోజు మీటింగ్ లాస్ట్లో మనం కొన్ని బెనిఫిట్స్ డిస్కస్ చేసాం వెస్టీజ్ బ్రాండ్వి. ఆ బెనిఫిట్స్ అన్ని అర్థమయ్యాయి నీకు? అర్థమైంది సార్, అర్థమైంది. సో కాస్త చెప్పగలవా నాకు అయితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని? అంటే మనము మన డైలీ వైజ్ కి డైలీ యూస్ కి మనం ఎలాగైతే ప్రొడక్ట్స్ కొంటామో అదే దీంట్లో మనం 3,500 పెట్టి మనం యూజువల్ గా అంతే కదా సార్ పెట్టేది 3,500. దాంతో మనకి దాంట్లో ఏంటంటే బెనిఫిట్స్ క్యాష్ బ్యాక్ ఉంటది, 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటది. ఇంకా ఎక్కువ ఐటమ్స్ కొన్నందుకు రీపర్స్ ఐటమ్స్ 10 ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా అదే మనం 4 months దాకా ఇలాగే కంటిన్యూ చేస్తే మనకి ఇంకో అంత ఫ్రీగా. ఎగ్జాక్ట్లీ. యా యా యా. సో ఇవి కొన్ని బెనిఫిట్స్ అయితే బయట ఎక్కడ నీకు ఫ్రీగా ఇంతవరకు ఏమైనా ఇచ్చారా? మనం వెళ్ళి 10 రూపీస్ స్పేస్ ఫ్రీగా అడిగినా 10 సార్లు చూస్తారు పైన కింద వరకు. ఈ కాలంలో మనకి ఫ్రీగా ఏం రావు కదా. బట్ వెస్టేజ్ మనకి ఈ బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఓన్లీ ఈ రోజు వరకు నువ్వైతే విన్నావు ఈ బెనిఫిట్స్ ఎప్పుడైతే నువ్వు చెప్పావు కదా, ఈ బెనిఫిట్స్ అన్ని నువ్వు యాజ్ ఎ కస్టమర్గా ఉంటేనే ఈ బెనిఫిట్స్ అన్ని. నువ్వు ఒకలా ఏంటంటే బిజినెస్లో ఎంటర్ అయిన వాళ్ళు 2 kinds ఆఫ్ పీపుల్ మనతో పాటు స్టార్ట్ అవుతారు వెస్టీజ్లో. ఒకరేంటంటే ఓన్లీ కస్టమర్, ఇంకొకరు బిజినెస్ ఓనర్. ఓకేనా. ఒక కస్టమర్గా మాత్రమే నేను ఉంటే నేను బిజినెస్ చేయను అనుకుంటే నీకు ఈరోజు ఈ బెనిఫిట్స్ అన్ని నీకు దొరుకుతాయి. ఒకవేళ నువ్వు బిజినెస్ కూడా మనం చేసామనుకో వీటితో పాటు రేపు మనకి ఇంకొన్ని బెనిఫిట్స్ నీకు తెలుస్తాయి ఇన్కమ్ గురించి మొత్తం. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ రోజు నువ్వైతే విన్నావో ఆ బెనిఫిట్స్ కోసం నువ్వు ఎక్స్ట్రా దేనికోసం నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నార్మల్గా షాపింగ్ చేసుకుంటే చాలు ఈ బెనిఫిట్స్ అన్ని నీకు వచ్చేస్తాయి. కానీ ఎక్స్ట్రా మనం మంత్కి 10,000 20,000 పార్ట్నర్ మనం ఎలా అవ్వగలం, అయితే ఎన్ని వేస్లో మనీ ఏం చేయొచ్చు, ఇవన్నీ నీకు రేపు తెలుస్తాయి Day 3 మీటింగ్లో. ఓకేనా. సో పర్ఫెక్ట్. ఐ థింక్ ఇన్ని క్వశ్చన్ ఇంకేమైనా డౌట్ ఉందా నీకు ఈ రోజు పరంగా? ఆల్ క్లియర్. పర్ఫెక్ట్. అండ్ అయితే నీకు కొన్ని వీడియో లింక్స్ వచ్చి చెక్ చేసావా? ఓకే ఓకే, ఒకసారి చూడు. నీకు అందులో కెటలాగ్ వచ్చి ఉంటుంది. ఆ కెటలాగ్లో నీకు మొత్తం A to Z వెస్టీజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని డిస్కస్ ఉంటాయి అనమాట. అందులో ఆఫర్స్ పరంగా, బెనిఫిట్స్ పరంగా అండ్ ఆల్ ప్రొడక్ట్స్. ఒకసారి అన్ని ఊరికి అలా రిఫర్ చేయి, ఏమేమి ఉంటే ఒకసారి చూడండి.
ఓకేనా? ఓకే సార్. మొత్తం డీటెయిల్‌గా మనం ఏం చదవాల్సిన అవసరం లేదు. ఆహా! ఆ! ఈ ప్రొడక్ట్ ఉందా? ఈ ప్రొడక్ట్ ఉందా? అని ఒకసారి చూసుకో అంతే. ఓకేనా? అండ్ సెకండ్ ఒక వీడియో నీకొచ్చి ఉంటుంది. హ్మ్. ఆ వీడియో చూడు. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అది. నీ ఏజ్ ఎంత? 18 కదా? 18. ఓకే. 18 ఇయర్స్‌లో ఈ వీడియో నాకెవరు చూపియలేదనమాట. ఫస్ట్ టైమ్ నీకది ఈరోజు షేర్ అయింది. ఆ వీడియో చూడు. నీకు రియల్ లైఫ్ ఎలా ఉంటుందో బీటెక్ తర్వాత లేదా జాబ్ లైఫ్‌లో ఎంటర్ అయిన తర్వాత. యాహ్! రాట్స్ చూసావా నువ్వు ముందు? హ్మ్. ముందేమన్నా చూసావా? ముందు అప్పుడెప్పుడో చూసాను సార్. ఒక 5 ఇయర్స్ ఓకే. ముందు అప్పుడెప్పుడో అచ్చా! వాట్సాప్ లెవెల్‌లో పెడితే చూసాను సార్. నీకు అనిపించదా ఇట్లుంటదా ఏంది ఇట్లా అనేసి? నైస్. హ్మ్. ఈరోజు చూడు ఒకసారి మళ్ళీ రివైజ్ అయినట్టుంటుంది. హ్మ్. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అది. అయితే రియల్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తది కాస్త. ఆ! అదే. సో, ఆ ర్యాట్ రేస్ నుంచి బయటికి రావడానికి ఒక ఆపర్చునిటీ వెస్టీజ్ బ్రాండ్. సో, ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో, డన్ హిమాకర్. ఇంకా ఆల్ క్లియర్ కదా? సార్? యాహ్! ఇంకేం డౌట్ ఏం లేదు కదా? లేదు. యెస్. ఓకే. క్లియర్. పర్ఫెక్ట్ హిమాకర్. రేపు డే 3 ఉంటుంది. సేమ్ టైమ్. హ్మ్. ఓకేనా? ప్రాపర్‌గా ఎంటర్ అవ్వు. రేపు నైట్ మళ్ళీ మాట్లాడదాం మనం. ఓకేనా? ఓకే సార్. ఓకే హిమాకర్. అండ్ లింక్స్ వస్తూ ఉంటాయి నీకు గ్రూప్‌లో. ఐ మీన్ సారీ గ్రూప్ కాదు. నా చాట్ నుంచి. ఓకేనా? హ్మ్. ప్రతిదీ ప్రాపర్‌గా చెక్ చేస్తూ ఉండు. ఓకేనా? ఓకే దెన్. గుడ్ నైట్ హిమాకర్. సో గైస్, 1 సెకండ్. యెస్ గైస్. బ్యాటరీ లేదనమాట ల్యాప్‌టాప్‌కి. సో, ఛార్జింగ్ పెట్టి కాస్త ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, మెయిన్ ఇప్పుడు మీరు చూసారు అయితే డే 2 తర్వాత మనం ఫాలో అప్ ఎలా చేయాలి అని. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయింది డే 2 మీటింగ్‌ది. బికాజ్ ఆ పర్సన్ కాస్త మంచిగా ఉన్నాడు. సో, ప్రాపర్‌గా మనం డిస్కస్ చేయొచ్చు. రైట్ డౌట్స్ అడిగాడు. మనం క్లారిటీ ఇవ్వాలి. సో, మీరు కొన్ని గమనించి ఉంటే నేను అన్నీ ప్రాపర్‌గా డిస్కస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ డౌట్స్ నేను క్లారిఫై చేశాను. అండ్ స్టార్టింగ్ ఆ పర్సన్‌తో నేను రిలేషన్ బిల్డ్ చేసుకున్నాను. అయితే ఫాలో అప్ అంటే ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే ఈ 3 డేస్ మీటింగ్ నేను అటెండ్ చేపిచ్చేసి వాళ్ళు జాయిన్ అయిపోతారులే. అరే గైస్ నో. ఈ 3 డేస్ మీటింగ్ ఏంటి అంటే, ఇది వాళ్ళు ప్రాపర్‌గా బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఆ పర్సన్ ఎప్పుడు మీతో పాటు స్టార్ట్ అవుతాడు అంటే, ఆ పర్సన్‌కి మీరు క్లోజ్ అవ్వాలి. ఎలా? అయితే ఆ పర్సన్‌తో రిలేషన్ మీరు బిల్డ్ చేసుకోవాలి. యాస్ ఎ ఫ్రెండ్, యాస్ ఎ బ్రదర్ లేదా యాస్ ఎ సిస్టర్‌గా మీరు రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. సో, ఆ పర్సన్ మీతో అన్నీ షేర్ చేసుకునే విధంగా మీరు ఆ పర్సన్‌తో అంత క్లోజ్ అవ్వాలి. నో యాహ్! ఐ నో. అయితే ఈ 3 డేస్‌లో ఇది ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడే ఆ పర్సన్ క్లోజ్ అవ్వడు మనకి. సో, అందుకే ఈ 3 డేస్ వర్క్‌షాప్ ఉండేది దానికోసమే. అయితే డే 1 ముందు, డే 1 తర్వాత, డే 2 ముందు, డే 2 తర్వాత, డే 3 ముందు, డే 3 తర్వాత ఇలా ఆల్మోస్ట్ మీకు 6 టైమ్స్ మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ పర్సన్‌తో మాట్లాడడానికి. సో, కొన్ని క్యాజువల్‌గా మాట్లాడండి. ఈరోజు నా కాల్‌లో మీరు స్టార్టింగ్ వినే ఉంటారు. కాస్త నేను నార్మల్ డీటెయిల్స్ అడిగాను. ఆ పర్సన్‌తో కాస్త జోక్స్ ఏసాను. కాస్త ప్రాపర్‌గా మాట్లాడాను. తిన్నావా లేదా అడిగాను. సో, ఇలా ఎవరు అడగరు ఎక్కువ మంది. సో, ఇలా అడగడం వల్ల ఏంటంటే, ఆ పర్సన్ కాస్త ఓన్లీ ఫోకస్‌తో మాత్రమే కాకుండా, బిజినెస్ ఫోకస్‌తో మాత్రమే కాకుండా, యాస్ ఎ బ్రదర్‌గా నాతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, లాస్ట్‌లో సేల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. దట్స్ వై. సో, ఇది ఈరోజు మీటింగ్. ఈరోజు డే 2 ఆఫ్టర్ ఫాలో అప్. మీరు విన్నారు టోటల్‌గా. సో, ఇవే సేమ్ ప్రాసెస్. ఆ మీటింగ్ పరంగా ఉన్న డౌట్స్ క్లారిఫై చేయండి. అండ్ కొన్ని క్వెషన్స్ మీరు అడగాలి. ఆ క్వెషన్స్‌ని బట్టి మీకు తెలుస్తుంది. ఆ పర్సన్ ప్రాపర్‌గా అటెండ్ అయ్యాడా లేదా? అండ్ అయితే కాస్త అటెంటివ్‌గా ఉంటుంది. అయితే ఏంటి అంటే ఎలాంటి వాడైనా ఈజీగా తీసేసుకుంటారులే. మీటింగ్ అటెండ్ అయినా, అవ్వకపోయినా, నోట్స్ ప్రిపేర్ చేసినా, చేయకపోయినా వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి జాయిన్ చేపించుకుంటారులే. నో. అలా ఉండకూడదు. మీరు ప్రాపర్‌గా వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడగాలి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తామని ఆ పర్సన్‌కి అనిపించాలి. సో, ఇది అటెంటివ్ ప్రాసెస్. దీన్నేమంటారంటే హ్మ్ అథారిటీ. అథారిటీ మీరు మెయింటైన్ చేయాలి. అరే! ఎవరిని పడితే వాళ్ళు చేసుకోరు. అయితే ప్రాపర్‌గా నేను మీటింగ్ అటెండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తేనే అయితే ఆల్‌మోస్ట్ ఒక 10, 20 పీపుల్‌లో ఓన్లీ 5 పీపుల్‌ని సెలెక్ట్ చేస్తామని అన్నట్టు వాళ్ళకి అనిపించాలి. సో, గైస్ అయితే ప్రతి దగ్గర ఇది మనం క్రియేట్ చేయాలి. అయితే దీన్నే మనం ఫోమో అంటాం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అయితే నేను ప్రాపర్‌గా చెప్పకపోతే అయితే నన్ను వీళ్ళు సెలెక్ట్ చేయరేమో అనే భయంతో ప్రాపర్‌గా అటెండ్ అవుతాడు. ప్రాపర్‌గా వింటారు. ఎప్పుడైతే ప్రాపర్‌గా వాళ్ళు మీటింగ్ వింటే, ప్రాపర్‌గా బిజినెస్ గురించి అర్థం చేసుకుంటే డెఫినిట్‌గా ఆ పర్సన్ స్టార్ట్ అవుతాడు బిజినెస్‌లో. దట్స్ వై. దానికోసమే ఇదంతా. ఓకేనా? సో, ఇవి కొన్ని క్వెషన్స్ మనం అడగాలి. క్వెషన్స్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో లింక్స్ అన్నీ ప్రాపర్‌గా చూసాడా లేదా? చూడకపోతే మళ్ళీ చూడమని చెప్పాలి మీరు. అయితే డే 2 తర్వాత కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్స్ అన్ని ప్రాపర్‌గా వాళ్ళకి మీరు చూసారా లేదా కొన్ని అడుగుతూ ఉండాలి. చూసిన తర్వాత ఏం అర్థమైందో దాని నుంచి కనుక్కోవాలి. కాస్త క్యూరియాసిటీ మీరు బిల్డ్ చేయాలి. ఈ 3 డేస్ ఏవైతే నడుస్తూ ఉంటాయో, ఈ 3 డేస్ ప్రాసెస్ అనేది, ఈ 3 డేస్ ప్రాసెస్‌లో మీరు ప్రాపర్‌గా ఆ పర్సన్‌కి అయితే మన కమ్యూనిటీ లేదా మన బ్రాండ్ లేదా మన బిజినెస్ గురించి మాత్రమే ఫుల్ డీటెయిల్స్ ఆ పర్సన్‌కి ఇస్తూ ఉండాలి. సో, దానివల్ల ఆ పర్సన్‌కి ప్రాపర్‌గా అర్థమవుతుంది బిజినెస్ అనేది. దాని తర్వాత అతను డెసిషన్ ఈజీగా తీసుకోగలడు దానికోసం.
ఓకేనా? ప్రాపర్ మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేయాలి ఆ పర్సన్ కోసం. ఈజీగా బిజినెస్లో అలా ఈజీగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వలేరు, ఎంటర్ అయిన వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ప్రాపర్ మైండ్ సెట్తో ఆ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అతను ఓన్గా డెసిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలడు, ఓన్గా ఇండిపెండెంట్గా బిజినెస్ బిల్డ్ చేయగలడు కూడా. బిజినెస్ బిల్డ్ చేయగలడు అందుకోసం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో డే 2 ఆఫ్టర్ ఫాలోఅప్. ఆఫ్టర్ డే 2 తర్వాత మనం చేసే ఫాలోఅప్ ఇది. సో క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ డే 3 ముందు ఏం మాట్లాడో మనం డిస్కస్ చేద్దాం. అయితే సీ యూ గైస్, టేక్ కేర్, బై బై. హలో, హాయ్ హిమంకర్. యా హాయ్. అయిపోయింది కదా డే 3 ఈరోజు? ఎస్, ఓకే. అటెండ్ అయ్యావు కదా ఈరోజు డే 3? ఓకే ఓకే ఓకే, సూపర్. అయితే దెన్ అయితే డే 3 పరంగా ఎనీ క్వశ్చన్, ఏమైనా డౌట్ ఏమైనా ఉందా నీకు హిమంకర్? యా, ఓకే. నోట్ చేసుకున్నావా అన్ని? ఓకే ఓకే. యా, ఓకే. డిస్కస్ చేద్దాం అన్ని డౌట్స్ అన్ని. సో ఫస్ట్ థింగ్ నాకు చెప్ప, ఈ రోజు మీటింగ్ లో నీకు ఓవరాల్ గా ఏం అర్థమైంది? ద బెస్ట్ పార్ట్ అంటూ నీకు ఏమనిపించింది ఈ రోజు మీటింగ్ లో? ద బెస్ట్ పాయింట్స్. స్కిల్ టు డెవలప్ ఓకే ఇంకా హౌ టు జనరేట్ టర్న్ ఓవర్ అదొకటి. ఓకే. ఇంకా ఇంకా ఇన్కమ్ ఎర్నింగ్ వేస్ ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా మనం ఇన్కమ్ ని. యా వేరే యా యా. ways లో విధంగా అలా. సో స్కిల్స్ పరంగా బాగా నచ్చింది, అండ్ ప్లస్ అయితే టర్న్ ఓవర్ ఎలా బిల్డ్ చేయాలో నచ్చింది, అండ్ ఇన్కమ్స్ అన్ని నచ్చాయి. ఓకే, ఇన్కమ్స్ లో మనం కొన్ని ఫండ్స్ డిస్కస్ చేసాం, గుర్తున్నాయా? ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. యా, ఆ 3 ఫండ్స్ లో నీకే ఫండ్ బాగా ఇష్టం? ఇది నచ్చింది బాగా? చూసుకోండి. హౌస్ ఫండ్. ఓకే, ఎందుకలా? అదే ఎందుకు? అంటే మెయిన్ గా ఎక్కువ ఫ్యామిలీ కాదు ఉంటాయి కదా ఫస్ట్ సొంత ఇల్లు. ఎగ్జాక్ట్లీ. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి ఆ డ్రీమ్ ఉంటుంది, ఓన్ హౌస్ ఉండాలి. నేను ఇంకేదన్నా. ఓకే ఓకే ఓకే, నైస్. దాని అయితే ఇన్కమ్ గురించి అంతా అర్థమైందా నీకు? సార్ ఇన్కమ్స్ గురించి అన్ని అర్థమయ్యాయా? అదే ఓకే, సో డిస్కస్ చేద్దాం అవి కూడా మనం. కాస్త నాకు జమ అంటే ఈరోజు మీటింగ్ లో మనం స్టార్టింగ్ కొన్ని డిస్కస్ చేసాం, అయితే లెవెల్స్ గురించి. 2 స్టేజెస్ ఉంటాయి ఇన్కమ్ పరంగా, డిస్కస్ చేసాం కదా. 2 స్టేజ్, ఒకటి లెర్నింగ్స్ లెవెల్స్ అండ్ ఇంకోటి ఎర్నింగ్ పరంగా. సో ఏ లెవెల్ రీచ్ అయితే మనకి మంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది? ఐడియా ఉందా? ఓకే, సో బ్రాంజ్ డైరెక్టర్ ఒక లెవెల్ ఉంటుంది. అది దాటిన తర్వాత నుంచి అయితే ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నావో మంత్కి 15,000 20,000 ఈ రేంజ్లో మన ఇన్కమ్ ఏం చేయొచ్చు. ఓకేనా? సో అండ్ దాని అయితే లెవెల్స్ పరంగా కూడా నీకు అర్థమైంది. అండ్ ఏమైనా టార్గెట్ ఉందా సార్ ఈ లెవెల్ త్వరగా రీచ్ అవ్వాలి అన్నట్టు ఏమైనా ఉందా? మైండ్లో పెట్టుకున్నావా? నచ్చిందా బాగా? ఏది, ఏ లెవెల్ అనుకుంటున్నావు? సార్ ఏ లెవెల్ టార్గెట్ పెట్టుకున్నావు? ఇది రీచ్ అవ్వాలని ఉంది అని? బ్రాంజేనా? ఓకే ఓకే ఓకే. సో ఇన్కమ్ పరంగా నీకు ఏమైనా మైండ్లో ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా నీకు హిమకర్? అంటే నాకు మంత్లీ ఇంత కావాలి సార్ అన్నట్టు. ఎంత ఇన్కమ్ వస్తే నీకు హ్యాపీ మంత్లీ? ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు. ఓకే, ఎంత వచ్చినా పర్లేదా? ఓకే, 100 రూపీస్ ఏం చేసుకుంటాం మనం 100లో వస్తే? సో గోల్ ఏం లేదా, ఇంత వస్తే నాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతా అన్నట్టు? 5,000 10,000 15 20 ఎంత వస్తే హ్యాపీ నీకు? 10 to 15. ఓకే ఓకే. సో నీతో ఇన్కమ్ గురించి నీ ప్రాపర్ ప్లానింగ్ మనం ఫైనల్ కాల్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓన్లీ యూ అండ్ మీ, మన ఇద్దరమే ఉంటాం ఫైనల్ కాల్లో విత్ ప్రాపర్. అయితే జస్ట్ ఊరికే మాటల్లో కాకుండా నీకు విత్ ప్లానింగ్ ఇస్తాను అనమాట, ఆ ఇన్కమ్ మనం ఎలా అచీవ్ చేస్తామని. ఓకేనా? సో ఐ థింక్ ప్రాపర్గా మీటింగ్ అన్ని అటెండ్ అయ్యావు. సో ఆఫర్స్ పరంగా అయితే దేంతో నువ్వు స్టార్ట్ అవ్వాలనుకున్నావు? అయితే డిస్కస్ చేస్తాం లాస్ట్లో మనం. సార్ అది పవర్ స్టార్ట్ అని ఒకటి. సెకండ్ వన్. ఓకే, మినిమం స్టార్ట్తో స్టార్ట్ చేసేద్దామని. ఓకే ఓకే ఓకే. సో ఇది స్టార్ట్ దేంతో స్టార్ట్ అయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో నేను డిస్కస్ చేస్తాను ఆ ఫైనల్ కాల్లోనే మొత్తం. ఓకేనా? సో దాని అయితే ఇప్పుడు నీకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నావు కదా హిమగా, కాస్త అడుగు. ఇది ఎన్రోల్మెంట్. ఓకే, ఎన్రోల్మెంట్ రూల్. యా, అదేంటో అర్థం కాలేదా? ఓకే ఓకే. సో ఎన్రోల్మెంట్ అంటే జస్ట్ అయితే మనం ఒక ప్రాపర్ ఇన్విటేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే మన క్లయింట్స్ వస్తారో ఆ పర్సన్కి మనం ప్రాపర్ డీటెయిల్డ్ ఇన్విటేషన్, ఒక స్కిల్ను నేర్చుకుంటాం. ఆ పర్సన్కి మనం డీటెయిల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని అది నేర్చుకొని ఆ పర్సన్కి మనం ఇన్ఫార్మ్ చేసి ఆ పర్సన్ని మనం వర్క్షాప్కి ఎన్రోల్ చేయడాన్ని మన ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? ఆ ప్రాసెస్లో నీకు అసలు డైలీ ఇన్కమ్ నీకు అక్కడి నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అది డైలీ పర్సన్ టు పర్సన్ మనకు వస్తూ ఉంటుంది అది ఇన్కమ్ అనేది. ఎవ్రీడే నైట్ కల్లా మన విన్నర్ సర్కిల్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు అది. ఓకేనా? సో ఈ ఎన్రోల్మెంట్ అనేది సింపుల్. అయితే లైక్ నీకు గుర్తుందా, నువ్వు ఫస్ట్ టైం మనం కాల్లో మాట్లాడినప్పుడు నేను నీతో ఒక 10 minutes మాట్లాడాను. సో దాని తర్వాత నువ్వు ఎన్రోల్ చేసుకున్నావు వర్క్షాప్కి.
సో సేమ్ ప్రాసెస్ అది నువ్వు చేసావు అనమాట విత్ ప్రాపర్ ట్రైనింగ్. ఇప్పుడే కాదు, ట్రైనింగ్ అయ్యాక నీకు అసలు ఐడియా వస్తుంది ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి ఇవన్నీ. దాని తర్వాత నీకు ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ద్వారా నీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అండ్ ఇంకా ఇది క్యాలిక్యులేషన్ నేను నీకు చెప్తాను, అది మనం ఫైనల్ కాల్లో డిస్కస్ చేద్దాం అదంతా. ఆ, అండ్ ఇంకా ఇంకా ఇది బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ అంటే ఏంటో అర్థం కాలేదా? అదొకటి అంతే. ఓకే, బిజినెస్ ఓనర్ అంటే అన్ని. ఇది ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే బిజినెస్ కాకుండా అయితే నాకు ఇంత నేను చేయలేను అనుకుని జస్ట్ అయితే ఈజీగా సార్ నేను స్కిల్ నేర్చుకొని నేను ఎక్కువ టైం ఇవ్వను కానీ నాకు మనీ కావాలనుకున్న వాళ్ళకి లైక్ ఈ లీడ్ జనరేషన్ ఎన్రోల్మెంట్ రోల్ అనమాట. సో బట్ ఎవరైతే టైం ప్రొవైడ్ చేస్తామో మేము స్కిల్స్ నేర్చుకుంటామో ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అండ్ అయితే బిజినెస్ చేయాలనుకుంటున్నాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బిజినెస్ ఓనర్గా స్టార్ట్ అవ్వచ్చు. బిజినెస్ ఓనర్ అంటే ఏంటి అంటే అన్ని రోల్స్లో మనం ఉంటాం. లైక్ అయితే ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి నీకు మనీ వస్తుంది, లీడ్ జనరేషన్ నుంచి నువ్వు మనీ ఏం చేయొచ్చు, ప్లస్ అలాగే మనం టర్న్ ఓవర్ బేసిస్ పైన మనీ ఏం చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం అయితే టీమ్ క్రియేట్ చేస్తామో ఆ టీం ద్వారా నుంచి ఎవరైతే మనకి ప్రాఫిట్స్ వస్తాయో ప్యాసివ్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ కూడా నీకు వస్తూ ఉంటుంది. అంటే మల్టిపుల్ వేస్ నుంచి నీకు మనీ వస్తుంటుంది యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మనం స్టార్ట్ అయితే. అదొక రోల్. లైక్ ఎప్పుడైతే నువ్వు షాపింగ్ కంప్లీట్ చేసుకుంటావో ఆటోమేటిక్గా మనం బిజినెస్ ఓనర్ అవుతాం అనమాట. ఓకేనా? సో ఇది బిజినెస్ ఓనర్ అనేది. ఇప్పుడు నేను బిజినెస్ ఓనర్ని. బికాజ్ నేనైతే నాకు అన్ని వేస్ నుంచి నాకు మనీ వస్తుంటుంది. నేను డైరెక్ట్గా బ్రాండ్తో కొలాబ్ అయ్యాను. నేను 300 PVతో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అప్పుడే నేను డైరెక్ట్గా బిజినెస్ ఓనర్ అయిపోయాను వెస్టీస్తో. సిమిలర్లీ అలా. ఓకేనా? ఎప్పుడైతే మనం కూడా షాపింగ్ కంప్లీట్ అవుతుందో నువ్వు బిజినెస్ ఓనర్గా ఎంటర్ అవుతావు. అప్పుడు నీకు అన్ని వేస్ నుంచి నువ్వు మనీ ఏం చేయొచ్చు. టీం నుంచి వస్తుంది, నీ పర్సనల్ ఎఫెక్ట్, ఎన్రోల్మెంట్స్, టర్న్ ఓవర్ అన్ని బేసిస్ పైన. అర్థమైనా? ఓకే, నైస్. అండ్ ఇంకా క్వశ్చన్? ఓకే, ఈ 2 డౌట్స్ ఉన్నాయి నీకు. డన్ 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 డన్. సో డే 3 పరంగా ఎలా అనిపించింది ఈరోజు మీటింగ్ మొత్తం? ఇది ఇన్కమ్ గురించి అంతా? సరే కదా. ఓకే, సూపర్ డే. అండ్ అయితే మెయిన్ సోషల్ మీడియా గురించి అర్థమైందా నీకు? సో మనం మెయిన్గా కాస్త సోషల్ మీడియా మీద మనం ఫోకస్ చేస్తాం పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడంలో. అంతే కదా, ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్న, బాత్రూంలో ఉన్న, అమెరికాలో ఉన్న అందరూ ఫోన్లోనే ఉంటారు, సోషల్ మీడియాలోనే. సో ఇంట్రెస్ట్ నీకు పర్సనల్ బ్రాండింగ్ ఎప్పుడైనా ట్రై చేసావా? పర్సనల్ బ్రాండింగ్ ఎప్పుడైనా చేసావా? లైక్ అయితే ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయడం, ఎనీథింగ్? ఓకే, నేర్చుకోవాలి అయితే అది కూడా నువ్వు. స్లోగా నేర్చుకుంటా అంతే, ఎవ్రీథింగ్. ఓకేనా? సో డౌట్స్ కానీ క్వశ్చన్స్ అయితే నీకేం లేవు కదా? డన్, సూపర్గా హిమకర్. అండ్ అయితే మెయిన్ థింగ్ నీకు కోడ్ చెప్పంటారు, ఆ కోడ్ సెండ్ చేసావా? ఓకే, సెండ్ చేయి. నీకు మా టీం వాళ్ళు అవి కొన్ని లింక్స్ పంపిస్తారు, అందులో నీకు వెస్టీజ్ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో. అండ్ సెకండ్ నీకు అందులో ఒక కాల్ బుక్ చేసుకోవడానికి ఒక లింక్ ఉంటుంది. ఓకేనా? అందులో నువ్వు కాల్ బుక్ చేసుకోవచ్చు. నువ్వు రేపు ఎప్పుడైతే నువ్వు కంఫర్టబుల్ ఉంటావు, ఏ టైంలో నీకు ఓకేనో 30 మినిట్స్, ఆ 30 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నువ్వు అక్కడ బుక్ చేసుకున్న వెంటనే నాకు నోటిఫికేషన్స్ వస్తాయి, మా టీం వాళ్ళు నీకు లింక్స్ పంపించేస్తారు. ఓకేనా? సో ప్రాసెస్ అది. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక రేపు మనం మీటింగ్లో కూర్చొని అకౌంట్ క్రియేట్ చేయడం కావచ్చు అండ్ షాపింగ్ పరంగా అన్ని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సూపర్. దాని ఎనీ క్వశ్చన్స్ ఏమైనా అడగాల? ఆల్ క్లియర్. డన్. అయితే రేపు ఎట్లయినా సండేనే కాబట్టి రేపు నీకు ఏ టైం కంఫర్టబుల్? రేపు 2 to 3 ఆ టైంలో సార్. 2 to 3. ఓకే, నీకు ఆ లింక్ వస్తుంది, అక్కడ ఆ టైం సెట్ చేసుకో. 2 to 3 నీ పేరు ఎంటర్ చేసావు అనుకో, బుక్ అవుతుంది స్లాట్ అనేది. ఓకేనా? సో రేపు మనం పర్సనల్గా కూర్చుందాం. మీకు ఇంకా ఈ రోజు నైట్ వరకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్ని నోట్ చేసి పెట్టుకో. రేపు మనం కూర్చొని టోటల్ ఇన్కమ్ నువ్వు ఎంత అమౌంట్ ఏం చేయొచ్చు విత్ ప్రాపర్, నువ్వు ఏమేమి చేస్తావు మనం ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యాక డైలీ ఇన్కమ్ నువ్వు ఎంత ఏం చేయొచ్చు విత్ ప్రాపర్ నీకు ఒక బ్లూ ప్రింట్ నేను ప్రొవైడ్ చేస్తాను రేపు. ఓకేనా? సో రేపు మనం డైరెక్ట్గా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, సరేనా? అండ్ బై ద వే నువ్వు అయితే 100 PVతో స్టార్ట్ చేస్తా అన్నావు కదా, దానికి అమౌంట్ ఎంత అవుతుంది ఐడియా ఉందా? 2500 సంథింగ్ అంతా. యా 3500 అవుతుంది. 3500. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసావు ఏమైనా, ఇలా అటెండ్ అయ్యాను మొత్తం ఇలా ఉంటుంది అని చెప్పేవేమో? ఇంకా లేదా? చెప్పాలి. ఓకే, ఇప్పుడే డిస్కస్ చేయకు, రేపు మన ఫైనల్ కాల్ అయిన తర్వాత అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అన్ని నోట్ చేసి పెట్టుకో. అండ్ రేపు ఫైనల్ థింగ్, రేపు మెయిన్గా నేను నీకు చెప్తాను ఏ ఆఫర్తో స్టార్ట్ అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మీటింగ్ విన్నాను కదా వెస్టీజ్ గురించి, ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు నేనైతే డైరెక్ట్గా నేను ఇంకా దానికన్నా నువ్వు మినిమం స్టార్ట్ చూస్ చేసుకున్నావు, నేను దానికన్నా ఇంకా కొంచెం చూసావా ఈజీ టు స్టార్ట్ అని 1000 రూపీస్ది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకుందామని నేను ట్రై అవుదాం అనుకున్నాను నేను. బట్ వన్స్ అయితే ఎప్పుడైతే 300 PV ఒక బెనిఫిట్స్ విన్నాక అయితే నేను అడుగు అదే తీసేసుకున్నాను అనమాట. సో రేపు మనం డిస్కస్ చేద్దాం, దాని తర్వాత నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే హిమాకర్, కోడ్ పంపించు, మా టీం వాళ్ళకి పంపిస్తారు లింక్స్ అనేవి. ఓకేనా? ఓకే దెన్, గుడ్ నైట్, టుమారో మీట్ అవుదాం. ఓకే దెన్, బాయ్ బాయ్.
సో గైస్ ఈరోజు కాస్త ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. ఏంటి అంటే అయితే ఈ పర్సన్ హిమాకర్ అయితే ఒక పర్సన్ అయితే న్యూ లీడ్ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన పర్సన్. సో ఆ పర్సన్ టోటల్ 3 డేస్ కంప్లీట్ అయింది. టోటల్ 2 డేస్ ప్రాపర్గా కోడ్ నాకు పంపించాడు. ఎవ్రీ మీటింగ్ ఎండింగ్ తర్వాత మనకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ సెండ్ చేసిన తర్వాత మనకి మా టీం వాళ్ళు కొన్ని లింక్స్ వాళ్ళకి పంపిస్తారు. బట్ అయితే ఈ రోజు మీటింగ్ తర్వాత ఆ పర్సన్ కాస్త కోడ్ పంపలేదు. నేనేమనుకున్నాను తెలుసా, యాజ్ ఎ హ్యూమన్ టెండెన్సీ అది. అయితే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఆపోజిట్ పర్సన్ నుంచి రాలేదు అంటే మనం నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. సిమిలర్లీ నేను నెగిటివ్గా ఫీల్ అయ్యాను. ఓకే, ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదేమో, ఓకే బిజినెస్ స్టార్ట్ అవ్వడేమో అనుకుంటూ స్టిల్ నేను కాల్ చేసిన ఆ పర్సన్కి. చాలా మంది ఇక్కడ ఆపేస్తారు, అయితే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి వదిలేస్తారు. రిమెంబర్, సక్సెస్ ఈజ్ ఇన్, సో రిమెంబర్, ఫార్చ్యూన్ ఈజ్ ఇన్ ఫాలో. అంటే ఫాలోఅప్లోనే మన టోటల్ సక్సెస్ కావచ్చు, లక్ కావచ్చు, ప్రతిదీ ఫాలోఅప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీరు కాల్ చేయాలి. వాళ్ళతో మీరు డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇంట్రెస్ట్ లేదు అంటే తర్వాత వదిలేయండి. మీరు ముందే అజంప్షన్తో ఇమాజినేషన్ చేసుకుని ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదేమో అనుకొని మీరు బిజినెస్ గురించి ఫాలోఅప్ చేయడమే అబ్బాయి డౌట్స్ క్లారిఫై చేయడమే ఆపేస్తే ఇంకా డెఫినెట్లీ అయితే మీకు బిజినెస్లో మీరు ఎప్పుడు గ్రో అవ్వలేదు. కస్టమర్స్కి డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాపర్గా మీరు ఆన్సర్ ఇవ్వాలి. దాని తర్వాత సేల్ క్లోజ్ అవుతుంది. రిమెంబర్, ఇది జాబ్ కాదు, దిస్ ఈస్ బిజినెస్. బిజినెస్లో మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈగో అండ్ షైనెస్, ఈ రెండు పక్కన పెట్టాలి మీరు. అయితే నేను ఎందుకు కాల్ చేయాలి, ఆ పర్సన్ నాకు కాల్ చేయలేదు కదా, నో, మీరు కాల్ చేయాలి. అయితే సిమిలర్లీ ఈరోజు నేను అలాగే కాల్ చేశాను. నా మైండ్లో నెగిటివ్ రన్ అయింది, ఆబ్వియస్లీ రన్ అవుతాయి మనిషి అన్నాక. బట్ స్టిల్ అయితే మీరు అదే ప్రోగ్రెస్లో మీరు ఉండాలి, కాల్ చేయాలి. మీ డ్యూటీ మీరు చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేయాలి. ఏంటి మీ రెస్పాన్సిబిలిటీ? డే 1 ముందు, డే 1 తర్వాత, డే 2 ముందు, డే 2 తర్వాత, డే 3 ముందు, డే 3 తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? ఫాలో అప్ మీరు చేయాలి. ఆ పర్సన్తో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఆ పర్సన్ డౌట్స్ మీరు క్లారిఫై చేయాలి. ఆఫ్టర్ దెన్ అప్పుడు సేల్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఆ పర్సన్ మీ టీంలోకి ఎంటర్ అవుతాడు. పీవీ యాడ్ అవుతుంది, టర్న్ ఓవర్ జనరేట్ అవుతుంది, ఎవ్రీథింగ్ దాని తర్వాత. రిజల్ట్ అనేవి దాని తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యాడు లేదా, ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ మీరు మెయిన్గా చూసుకోవాలి. ఓకేనా? అంటే అయితే నేను కాల్ చేశాను, ఆ పర్సన్తో మాట్లాడాను, ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ అయితే పర్సన్ 100 పీవీ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ అయితే నేను అబ్బాయికి ఏం చేస్తాను, ఈరోజు మీటింగ్లో ఆ పర్సన్కి 300 పీవీ గురించి కొద్ది క్యూరియాసిటీ బిల్డ్ చేశాను. నేను ఫస్ట్ 30 పీవీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత నేను డైరెక్ట్గా 300 పీవీతో స్టార్ట్ చేశాను. సో ఎందుకు నేను చేసిన, ఆ పర్సన్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. రేపు ఆ పర్సన్ ఫైనల్ కాల్, అయితే ఫైనల్ కాల్ ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ కాల్‌లో మనం ఆ పర్సన్‌ని కూర్చోబెట్టి టోటల్ బ్లూ ప్రింట్ నేను షేర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ నువ్వు ఎగ్జాక్ట్‌గా డేకి 2 అవర్స్ టైం నాకు ప్రొవైడ్ చేస్తే, ఈ బిజినెస్ కోసం నువ్వు 2 అవర్స్ నువ్వు డైలీ ఇస్తూ వెళ్తే నువ్వేమేం చేస్తావు? అయితే నీ వర్క్ ఏముంటుంది? నీ డైలీ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? మంత్లీ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? మనకి టీమ్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఎంతమందికి చెప్తే ఎంతమంది మనతో పాటు స్టార్ట్ అవుతారు? ఎవ్రీథింగ్ మనం ఆ కాల్‌లో డిస్కస్ చేస్తాం ఫైనల్ కాల్‌లో. అండ్ ఫైనల్ కాల్ అంటే బై ద వే నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్. అయితే ఫైనల్ కాల్ తర్వాత డైరెక్ట్‌గా పీవీ జనరేట్ అవ్వాలన్నమాట. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫైనల్ కాల్. ఓకేనా? సో ఎవరైతే న్యూ బిగినర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో, ఈ ఫైనల్ కాల్ అనేది మీరు చేయకూడదు. ఈ ఫైనల్ కాల్ మీ సీనియర్, ఎస్పెషల్లీ ఒకవేళ మీకు సీనియర్ ఎవరు లేదు అంటే మీరు డైరెక్ట్‌గా నా చేత మాట్లాడించొచ్చు. నా నంబర్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. సో మీరు నాకు కాల్ చేయండి సార్, ఫైనల్ కాల్ ఉంది అని చెప్తే డైరెక్ట్‌గా మీతో కనెక్ట్ అవుతాను. అయితే నేను, నువ్వు అండ్ ప్లస్ ఎవరైతే పర్సన్ మీటింగ్ అటెండ్ అయ్యాడో, లీడ్ లేదా ప్రాస్పెక్ట్, వాళ్ళు ముగ్గురు మనం అటెండ్ అవుతాం. సో అయితే ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీరు చేయాల్సింది ఫైనల్ కాల్‌కి మీరు కూర్చోబెట్టాలి. ఓకేనా? సో రిమెంబర్, అయితే ఆ పర్సన్ ఎప్పుడైతే 99 పే చేసినప్పటి నుంచి ఆ పర్సన్ మీరు మైండ్‌లో ఒకటి కూర్చోబెట్టాలి. ఆ అబ్బాయి మైండ్‌లో ఒకటి ఎక్కించాలి మీరు. అదేంటి? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా చేయకపోయినా ఇవన్నీ ప్రాసెస్ నువ్వు కంప్లీట్ చేయాలి. డే 1, డే 2, డే 3 అండ్ ఫైనల్ కాల్. ఈ 4 థింగ్స్ అయిపోతే అప్పుడే ఆ పర్సన్‌కి మీరు కంప్లీట్‌గా బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు. లేదంటే ఇన్‌కంప్లీట్. ఆ పర్సన్ నుంచి మీరు రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఫైనల్ కాల్ అయిన తర్వాతే మనకి రిజల్ట్ వస్తుంది. దీనికన్నా ముందు మీకు పేమెంట్ ఇచ్చినా ప్లీజ్ అవాయిడ్. అయితే నేను ఇప్పుడే జాయిన్ అయిపోతా అంటే మీరు డైరెక్ట్‌గా అమౌంట్ అయితే తీసుకోకండి. అయితే బికాజ్ మనకు కావాల్సింది టోటల్ బిజినెస్ గురించి అర్థం చేసుకున్న తర్వాతే ఆ పర్సన్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలి. దట్స్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఒకవేళ మీ దగ్గర పేమెంట్ వస్తే పేమెంట్ మీ దగ్గర పెట్టుకోనండి. లేదా మీ విన్నర్ సర్కిల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్‌కి మీరు సెండ్ చేస్తే చాలు. అండ్ స్క్రీన్‌షాట్ మీ దగ్గర ఉంచుకోండి. అండ్ టోటల్ 3 డేస్ అయిన తర్వాత ఆ పర్సన్ బిజినెస్ గురించి ఎంటర్ అవుతానంటే అప్పుడు ఆ పర్సన్ చేత మనం బిల్ చేపిస్తాం. క్లియర్? సో ఈ రకంగా డే 3 ఆఫ్టర్ ఫాలో. అండ్ బై ద వే డే 3 బిఫోర్ అయితే మనం చేయాలి ఒక ఫాలో. అది నేను చేయలేదన్నమాట. బికాజ్ ఐ డోంట్ థింక్, అయితే ఈరోజు నేను కాస్త బిజీ ఉన్నాను. సో నేను కాల్ చేయలేదు. సో అయితే నేను దీనికోసమే యెస్టర్‌డే డే 2 ఆఫ్టర్ ఫాలో అప్‌లో నేను అయితే కొన్ని పాయింట్స్ అడిగి ముందే షేర్ చేసేసాను. డే 3 పక్కా అటెండ్ అవ్వాలి అని. సో దట్స్ వై. సో ఒకవేళ ఇది నేను చేస్తాను, మీరేంటంటే డే 3 ముందు కూడా మీరు రిమైండర్ కాల్ ఒకటి చేయాలి యాస్ ఎ ఫాలో. ఓకేనా? అండ్ సింపుల్ గైస్, అయితే ఇప్పుడు ఆ పర్సన్ లింక్స్ అన్ని మనం షేర్ చేస్తాం. కాల్ బుక్ చేసుకుంటాడు. రేపు ఫైనల్ కాల్‌లో మీతో మనం డిస్కస్ చేద్దాం.